హలో, మేనేజర్ చంద్రన్ స్పీకింగ్. శ్రీధర్ బాబు గారా? నాన్నగారితో మాట్లాడాలా? జస్ట్ ఏ మినిట్ సార్. అబ్బాయి గారు అయ్యగారితో మాట్లాడాలంటే వెళ్ళి పిలుచుకురా. ఇప్పుడే పిలుచుకొస్తా. జస్ట్ ఏ మినిట్ సార్. అయ్యగారు, చిరబాబు గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. అవును సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హలో మై సన్. ఫైన్. హౌ ఆర్ యూ? వెరీ గుడ్. చూడు శ్రీధర్, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను, నువ్వే చేసావు. ఇట్స్ ఆల్ రైట్. ఏం లేదు, నువ్వు ఈ రాత్రి కోణార్కులో బయలుదేరుతున్నావు, రేపొద్దున ఇక్కడ ఉంటున్నావు. నువ్వు రేపొద్దున ఇక్కడ ఉండి తీరాలి. ఐఎమ్ సారీ, 2 రోజుల నుంచి ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోయినాయి, అందుకని నీకు ట్రైన్ లో ఎయిర్ కండిషన్ కుపే బుక్ చేశాను. వై? ఎనీ ప్రాబ్లం? ఇట్స్ ఆల్ రైట్. పార్టీ అయిన తర్వాత బయలుదేరు. ఇట్స్ నో ప్రాబ్లం మై బాయ్. నువ్వు పార్టీ అయిన తర్వాత ఎక్కడ ట్రైన్ అందుకోగలిగితే అక్కడే ఆ ట్రైన్ ఆగుతుంది. అండర్స్టాండ్? లిజన్ మై సన్, నువ్వెవరో తెలుసా? రిటైర్డ్ సుప్రీం కోర్ట్ జడ్జ్ అండ్ గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ రాజశేఖరం సన్. నాకు చేతగాంది, నీకు వీలు కాంది ఏదీ లేదు. సో మన వైజాగ్ ఆఫీస్ మేనేజర్ నేను కాంటాక్ట్ చేస్తాడు, అన్ని ఏర్పాట్లు చేస్తాడు. నువ్వు మాత్రం తప్పకుండా రావాలి. ఓకే? నౌ గో అహెడ్ విత్ యువర్ పార్టీ. ఫ్రెండ్స్ అండ్ కామ్రేడ్స్, కమ్ ఆన్, వినండి జీవిత సత్యం. ఏమిటి సార్, ఎంతమంది ఒకేసారి ఈ టైంలో ఎందుకు వచ్చారు? ఎందుకేమిటి? రైలు పట్టాలు పీకడానికి. లేకపోతే ఏమిటి మరి? రైలు స్టేషన్కి ఎందుకు వస్తారు? రైలు ఎక్కడానికి. ఈ టైంలో ట్రైన్స్ ఏవి లేవు బాబు. కోణార్కు ఉంది కదండి. కోనార్కులు కోరమండలు ఇక్కడ ఆగవు బాబు. అది కాదు బాబు, ఆగిన రైలు ఎక్కితే మా గొప్పతనం ఏముంది? ఆగిన రైలును ఆపుతాం, మేము ఆపిన రైలునే ఎక్కుతాం. ఇట్స్ కమింగ్ బట్ నాట్ స్టాపింగ్ సార్. యూ విల్ సీ సార్. నమస్కారం సార్, నేను వైజాగ్ లో మీ బ్రాంచ్ మేనేజర్ సార్. ఈ కంపార్ట్మెంట్ లో బి బాక్స్ మీకు రిజర్వ్ చేశాను సార్. గుడ్. యూ విల్ పే ది ఫైన్ ఫర్ పుల్లింగ్ ది చైర్. లుక్ ఎట్ హిమ్. ఓకే సార్. థాంక్స్. బై బై బై. హే, విష్ యూ హ్యాపీ జర్నీ సార్. నిన్నే పిలిచేది. మీకోసమైనా రైలు ఆగింది? ఎస్, ఈ బాక్స్ నేను రిజర్వ్ చేసుకున్నాను. ఈ ట్రైన్ నేను రిజర్వ్ చేసుకున్నాను. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? మీరు చేసిన న్యూసెన్స్ కంటేనా? వాట్ డు యు మీన్? ఐ మీన్ యు ఆర్ వెరీ మీన్. వాట్? ఎస్, డబ్బుంది కదా అని ఇష్టొచ్చినట్టు చేస్తారా? ఆకుకోని చోట ట్రైన్ ఆపుతారా? మనుషుల బ్రతుకులతో, ప్రాణాలతో, ఆశలతో ఆడుకుంటారా? ఏ డబ్బుంది కదా అని విమానంలో చూడకండి, బ్రతుకుతారేమో చూద్దాం. ఏమిటి నువ్వు మాట్లాడేది? ఏదో 5 నిమిషాలు రైలు ఆగితే కొంపలు మునిగిపోయినట్లు మాట్లాడతావేమిటి? అవును, ఈ 5 నిమిషాల్లో ఎవరి ప్రాణాలు ఎలా పోతున్నాయో, ఎవరు దోచుకుంటున్నారో మీకెలా తెలుస్తుంది? మీకు కావాల్సింది మీ స్వార్థం. వండర్ఫుల్, వండర్ఫుల్. కోపంలో కూడా మీరు చాలా అందంగా ఉంటారు. మిస్, ఐఎమ్ సారీ, నువ్వు మిస్వేనా? అయినా జరగనిది జరిగినట్టు ఊహించుకోవడం మీ ఆడవాళ్ళ లక్షణం అనుకుంటా. జరిగింది కూడా జరగనట్టు తుడిచి పారేయడం మీ గొప్ప వాళ్ళ లక్షణం అనుకుంటాను. అరే, అప్పుడే లేస్తావు ఎందుకు? స్టేషన్ వచ్చినట్టు చూడు. నీకు సీట్ లేకపోయినా, టికెట్ రిజర్వేషన్ లేకపోయినా, నీతో కలిసి ట్రావెల్ చేయడానికి ఐఎమ్ హ్యాపీ. బట్ ఐఎమ్ నాట్ హ్యాపీ. డోంట్ వరీ, ఐ విల్ మేక్ యూ హ్యాపీ. నేను దిగాల్సిన స్టేషన్ వస్తుంది. స్టేషన్ వచ్చి దిగుతున్నావా, లేక నాకు భయపడి దిగుతున్నావా? భయపడేదాన్ని అయితే నేను ఇలా బయటికి రాను. గుడ్ గుడ్. ఆడపిల్లకి ఆ మాత్రం ధైర్యం కావాలి. ఐ అప్రిషియేట్ యూ. జస్ట్ ఎ మినిట్. ఉన్నంతసేపు మన ఇద్దరం పోట్లాడుకోవడమే సరిపోయింది. నీ గురించి నేను, నా గురించి నువ్వు కాస్త తెలుసుకుంటే బాగుంటుందేమో. ఏమీ తెలుసుకోనక్కర్లేదు. మిస్ లక్ష్మి, సేల్స్ రిప్రజెంటేటివ్, బ్యూటీ ప్రొడక్ట్స్. బ్యూటిఫుల్.
హౌస్ ఆఫ్ ఆనర్ అండ్ వేర్. పసిబిడ్డగా నీకు ఇది చూపుతుయ్యా. ఆ తర్వాత నువ్వు తప్పటడుగులు వేస్తూ నడకలు నేర్చిన నట్టి, ఆ పైన నీ అల్లరికి ఆటలకి మురిసిపోయిన ముంగిలిది. కానీ ఈనాడు ఇది మన రాచరికానికి చిహ్నం, మన పరువు ప్రతిష్టలకు పట్టుబడి. ఇప్పుడు నువ్వు ఇక్కడ కాపాడవలసింది మన ఐశ్వర్యాన్ని కాదు, మన అంతస్తును, తరతరాలుగా వస్తున్న మన ఆధిక్యతను, అధికారాన్ని. చాలండి, లాయర్గా మీరు రిటైర్ అయినా ఆ మాటలు మాత్రం పోలేదు. రా బాబు, అక్కడ ప్రాక్టీస్ అంతా అయిపోయిందా? మళ్ళీ వెళ్ళాలా? వెళ్ళక్కర్లేదు మమ్మీ, ఇక్కడే ఉంటాను. అవును, ఇక్కడే ఉంటాడు. నిజంగా? నిజమేనో. చూడు శ్రీధర్, నిన్న నుంచి మీ మమ్మీ ఎప్పుడు తెల్లవారుతుంది, ట్రైన్ ఎన్ని గంటలకు వస్తుంది, అబ్బాయి ఎప్పుడు వస్తాడు, ఎన్ని గంటలు, ఎన్ని నిమిషాలు, ఎన్ని సెకండ్లకి ఇంటికి చేరుకుంటాడు, అబ్బబ్బో ఇదే గొడవ గొడవ గొడవ. రైట్, వీళ్ళ నీ కోసం ప్రత్యేకంగా పాయింట్ చేశాను. వీళ్ళు నీ పని, నీ ఆఫీసు పని తప్ప మరొక పని ముట్టుకోకూడదు. థ్యాంక్ యూ డాడీ. రా ఆఫీసు పని చూద్దాం. అబ్బా, అవన్నీ తర్వాత చూస్తాలండి. ముందు స్నానం చేసి భోజనం చేయనివ్వండి. అవును డాడీ, చాలా రోజులు అయింది, ఇవాళ మనం అందరం కలిసిపోవచ్చు. ఓకే ఓకే. రైట్, చెన్నై గారికి బాత్రూమ్లు అన్ని రెడీ చేయండి. ఏదైనా లోపం జరిగిందా చంపేస్తాం. ఏలేదు, వాళ్ళ ముగ్గురు ఒకే మాట మీద ఉంటారు. హాయ్ బావా. ఎవరు నువ్వు? చిక్ చిక్. ఎవరు? ఐఎమ్ కవిత, యు నో. కవిత ఎవరు? గుర్తుపట్టలేదా? అంతు చిక్కడం లేదు. ఓ కమాన్ కమాన్ బావా. చిక్ చిక్, మన చిన్నప్పుడు కలిసి ఆడుకోలేదు బావా? నువ్వు అప్పుడు ఇప్పుడు ఒకేలాగున్నావు. వై? ఏయ్, నువ్వు ముసలిదాని అయ్యే వరకు నేను ఇలాగే ఉంటాను, కానీ ఇంతకు నువ్వు ఏ ప్రాంతానికి చెందిన దానివి, ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చావు? నువ్వు వస్తున్నావని నిన్ను మీట్ కమ్మని మా ఫాదర్ దత్తుడు గారి ఆర్డర్. ఓహో. అందుకే వచ్చాను. చిక్ చిక్. ఓ, దత్తుడు మావయ్య గారి కూతురువా, అందుకే ఇలా ఉన్నావు. Yes. లేదు కానీ నువ్వు వెళ్ళు. బావా, నేను ఎలా ఉన్నాను? సిల్క్ లో లేను. సిల్క్ కాదు, కాటన్ లో ఉన్నావు. నానా బావా, సిల్క్ అంటే సిల్క్ స్మిత, ద సెక్స్ బాంబ్. సెక్స్ బాంబు కాదు, ఆటం బాంబులా ఉన్నావు. వెళ్ళు వెళ్ళు. లిసన్ టు మీ బావా, ప్లీజ్ బావా, ప్లీజ్. బావా, నువ్వు ఎప్పుడైనా ఫుట్బాల్ మ్యాచ్ చూసావా? లేదు. ఓ వాట్ ఏ గేమ్, వాట్ ఏ థ్రిల్. అందులో సుబ్బారావు ఆడుతుంటే ఒకటి బాల్ గోల్ లో ఉండాల్సిందే. yes సుబ్బారావు, దట్స్ ఇట్. కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్. మిస్ చిక్ చిక్, నేను ఇప్పుడు ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలి? నేను చిక్ చిక్. బావా, శ్రీధర్, ఎలా ఉంది నీ ఆఫీస్? ఫ్యాంటాస్టిక్. అప్ టు డేట్ లా బుక్స్, లా జర్నల్స్ అన్ని ఉన్నాయి. పక్క గదిలో గుమస్తా స్టెనోగ్రాఫర్ ఉన్నారు. Come on, take your seat. Come on, my boy, sit down. థ్యాంక్ యూ. Grand. ఇన్నాళ్ళకి నా ఊహలకు ఒక రూపం వచ్చింది. ప్రసాద్, అక్కడ గోవిందరావు గారు అంటారు పిలు. శ్రీధర్, నువ్వు మొట్టమొదటిసారిగా టేకప్ చేయవలసిన కేసు కూడా రెడీగా ఉంది. నీ ప్రతిభ చూపించడానికి, నా ప్రతిష్టకి నిలబెట్టడానికి అది బెస్ట్ కేసు. నమస్తే. నమస్తే నమస్తే. రెడీ కూర్చో. మా అబ్బాయి శ్రీధర్. నమస్తే. వీరు గోవిందరావు గారు, మనకు కావలసిన వారు. ఇన్కమ్ ట్యాక్స్ తెలిసి కొన్ని కోట్లు ఉన్నాయి, తెలియకుండా ఎన్ని కోట్లు ఉన్నాయో వారికి తెలియదు. నువ్వు టేకప్ చేయబోయే కేసు వీరిదే. ఏ, మీ కేసు ఏమిటి? వీడు మా అబ్బాయి రాజా సార్. నిజానికి వాడు వాళ్ళ అమ్మని నేను తిడితేనే ఓర్చుకోలేడు. అలాంటి వీడు తను అనుభవించి మోసం చేశాడని ఓ అమ్మాయి వీడి మీద కేసు పెట్టింది. నిజానికి అదొక బ్రోతల్ సార్. డబ్బున్న వాళ్ళ అబ్బాయి కదా అని ఇలాంటి పన్నాగం పన్నింది. అవును సార్, పేద విద్యార్థులంటే నాకు జాలి సార్. చిరిగిపోయిన అమ్మాయి బట్టలు చూసి జాలిపడి ఆ అమ్మాయి స్కూల్ ఫీజు కూడా కట్టేవాడిని సార్. నా అమ్మాయికత్వాన్ని చూసి నా మీద ఈ అభండం వేసింది సార్. సార్, నా ఆస్తి మొత్తం అమ్మాయికి ఇవ్వడానికైనా సిద్ధమే, కానీ నేను ఈ అభండాన్ని మాత్రం మొయ్యలేను సార్. ఈ రోజుల్లో ఇది మామూలు అయిపోయింది శ్రీధర్. కోటీశ్వరుడు తెలిసి కొన్నాళ్ళు వెంటబడ్డం, కలిసి తిరగటం, కొన్ని లక్షలైనా రాకపోతాయని దురాశతో ఇలాంటి కేసులు బనాయించడం. ఛీ, 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 ఛీ. ఈ దరిద్రులకు ఒక ఆట అయిపోయింది. ఆటగా సార్, ఇదొక వ్యాపారం అయిపోయింది. పాపం పూర్ క్రీచర్స్, వాళ్ళని చూస్తే జాలేస్తుంది సార్. నథింగ్ డూయింగ్. అలాంటి వాళ్ళకి ఒకసారి గట్టిగా బుద్ధి చెప్పాలి. శ్రీధర్, దిస్ ఇస్ షీర్ బ్లాక్ మెయిలింగ్. ఉన్న వాళ్ళని వెన్నుపోటు పొడిచే ప్రయత్నం. యూ మస్ట్ నాట్ ఎలవేట్. ఓకే డాడీ, ఐ విల్ టేక్ అప్ దిస్ కేస్ యాజ్ ఎ ఛాలెంజ్. వెరీ గుడ్, వెరీ గుడ్. కమ్ ఆన్, పుట్ టైం. బాబు, హారతి తీసుకో బాబు. బాబు, మొదటిసారి కోర్టుకి వెళ్తున్నా. మొట్టమొదటి కేసు వాదించబోతున్నా. అవును, ఈ మొదటి కేసే గెలవాలని బ్లెస్ చేయి. గెలవాల్సింది కేసు కాదు బాబు, న్యాయం. న్యాయమే గెలవాలని, నా బిడ్డ న్యాయమే గెలిపించాలని నా ఆశయం, ఆశీస్సులు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. Yes, proceed, Mr. Sridhar. థ్యాంక్ యూ.
నీ పేరు? సరోజ. సరోజ. మిస్ సరోజ, యు ఆర్ బ్యూటిఫుల్ అండ్ లవబుల్. ఐ లవ్ యూ. ఐ కాంట్ లివ్ వితౌట్ యూ. ఐ విల్ డై ఫర్ యూ. నువ్వు లేనిదే నేను బ్రతకలేను. కానీ నీ అందానికి ముగ్ధులై నిన్ను ప్రేమిస్తున్నానని నీ వెంటబడ్డ వాళ్ళు ఎవ్వరూ లేరా? చాలా మంది ఉన్నారు. వాళ్ళ మాటల్ని వాళ్ళ ప్రేమను నువ్వు నమ్మలేదు, వాళ్ళతో చరువుగా తిరగలేదు, అవునా? అవును. వాళ్ళలో రాజా లాంటి వాడు, అంటే ఐ మీన్ అంత డబ్బున్నవాడు ఎవ్వడూ లేడా? లేరు. మిస్టర్ జస్టిస్, నోట్ దిస్ పాయింట్. మిస్ సరోజ, రాజా కోటీశ్వరుడి కొడుకని నీకు తెలుసు. తెలుసు. అతని అంతస్తుకు నువ్వు ఏమాత్రం సరితూగవని కూడా నీకు తెలుసు. తెలుసు. అయినా అతను నిన్ను ప్రేమిస్తున్నాడని, పెళ్లి చేసుకుంటాడని నువ్వు నమ్మావు. నమ్మాను. పిచ్చిగా నమ్మాను. గుడ్డిగా నమ్మాను. కారణం? ప్రేమంటావు, పిచ్చంటావు. ఆల్ రైట్. మీరిద్దరూ ఆ ప్రేమతోనే పబ్లిక్ గా పగలనక రాత్రనక సినిమాలకు, హోటళ్లకు, పార్కులకు, క్లబ్లకు విచ్చలవిడిగా తిరిగారు, అవునా? అవును. గుడ్ గుడ్. మరి మీ ఇద్దరు వయసులో ఉన్నారు కదా, అంత ప్రేమగా పిచ్చిగా చనువుగా కలిసిమెలిసి తిరిగినప్పుడు మీరిద్దరూ ఒకరినొకరు ముట్టుకోలేదా? మీకు ఎలాంటి ఆవేశము కలగలేదా? కమాన్, టెల్ మీ ట్రూత్. చెప్పలేవు, కానీ కోర్టులో అందరి ముందు రాజా నిన్ను రేప్ చేశాడని మాత్రం చెప్పగలవు. ఇది చెప్పలేవు. ఓకే. రాజా నీ కోసం ఎప్పుడైనా డబ్బు ఖర్చు పెట్టేవాడా? నేనొద్దంటున్నా విపరీతంగా ఖర్చు పెట్టేవారు. నీకు ఎప్పుడైనా డబ్బిచ్చాడా? అవసరానికి నేనే 2 సార్లు తీసుకున్నాను. ఐ సీ. మిస్ సరోజా, నిన్నింత నమ్మించిన వాడు, నీ అవసరానికి డబ్బిచ్చిన వాడు నిన్ను బలాత్కరించవలసిన అవసరం ఏమొచ్చింది? పెళ్ళయ్యే వరకు అలాంటి సంబంధానికి నేను ఒప్పుకోలేదు. మ్మ్హ్మ్. అంటే నీకు ఇంతవరకు ఏ మగాడితోనూ సంబంధం లేదంటావు? లేదు. ముమ్మాటికి లేదు. ఉంది. నీకు సంబంధం ఉంది. అబద్ధం. పచ్చి నువ్వు అబద్ధం. చెప్పేదే అబద్ధం. నీకు ఎంతో మందితో సంబంధం. లేదు. లేదు. ఆ. లేదు. ఒక్కరితో కాదు, రాజా కంటే ముందు నీకు 4 సంబంధం ఉంది. లేదు. 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 మిస్టర్ జస్టిస్, ఈ ఎగ్జిబిట్ చూడండి. ఆమెకు ఎవరెవరితో ఎలాంటి సంబంధాలు ఉన్నాయో మీకే అర్థమవుతుంది. అన్యాయం. ఘోరమైన అన్యాయం. ఆ ఫోటోలు కల్పితం. వాళ్ళెవరో నాకు తెలీదు. నాకు తెలీదు. భగవంతుడు సాక్షిగా నాకు తెలీదు. నాకు తెలీదు. మిస్టర్ జస్టిస్, కోటీశ్వరుడు కొడుకైన ఈ రాజా తనే కావాలనుకుంటే తనకున్న డబ్బుతో ఇంతకంటే అందమైన అమ్మాయిల్ని ఎంతమందినో కొనుక్కోగలరు. ఇలాంటి చరిత్ర ఉన్న అమ్మాయిని బలాత్కరించవలసిన అవసరం లేదు. అందుకే చెప్తున్నాను, ఇంతకు ముందే ఎంతో మందితో సంబంధం ఉన్న ఈ సరోజ దురాశతోనూ దుర్బుద్ధితోనూ రాజాను బ్లాక్మెయిల్ చేస్తే 1 లక్షో 2 లక్షలో రాబట్టుకోవచ్చని చేసిన కుట్ర. That's all I say. She is a brothel. She is a prostitute. That's all, Mr. Justice. రాజా మిస్ సరోజను మానభంగం చేశాడని చేసిన ఆరోపణ అబద్ధమని కోర్టు వారు నమ్ముతున్నారు. మిస్ సరోజ అంతకు పూర్వమే చెడిపోయిందని రుజువైనందువల్ల ఈ కేసు కొట్టివేయడం జరిగింది. అమ్మ మేనల్లుడు, ఎంత ఎదిగిపోయావురా. చెప్తా, నువ్వు లాయర్గా ఉన్నంత కాలం న్యాయాన్ని జడ్జి కాదురా నేను నిర్ణయిస్తాను. చట్టాన్ని నువ్వు బేరం పెట్టు, ఆ చట్టాన్ని నేను కొనుగోలు చేస్తాను. నువ్వు ఎంత వాడమని తెలిస్తే న్యాయం ఎప్పుడో నా జేబులో ఉండేదిరా. చెప్తా. ఏంటంటే మీలో మీరేమో అక్కడేసుకుంటున్నారా? రే గుణిక, ఇంత గొప్ప విషయం నాకు ఇంతవరకు తెలియలేదురా. ఏంటంటే నాకు గొప్ప మేనల్లుడు ఉన్నాడని, వాడు గొప్ప లాయర్ అని, వాడు ఏం చెప్పినా న్యాయస్థానం వింటుందని, ఇహ నుంచి దత్తుడు ఎవరిని పాతి పెట్టినా ఎవరిని హత్య చేసినా పర్వాలేదని, న్యాయాన్ని ముక్కుకు తాడేసి ఇష్టం వచ్చినట్టు ఆడించొచ్చని చెప్తా. నాకు ఏడిపోతున్నట్టుంది. ఏంటండి ఎందుకురా? మీరు అనుకున్నది ఏది జరగట్లేదు. నేను అనుకున్నది ఒక్కటి మాత్రం జరుగుతుంది. అమ్మనాయప్ప నీకేం గురువా యాపీగా కాలు మీద కాలేసుకుని ఊరినే కబుర్లు చెప్పుకుంటున్నావు. అవతల జనం తెలివి మీరిపోతున్నారు. అక్కడికి మన దగ్గర డబ్బు ఉంది కాబట్టి పాతికో పరకో అప్పెట్టి వాళ్ళని మన గుప్పెట్లో పెట్టుకున్నాం ఇన్నాళ్ళు. కానీ ఇది ఏంటంట? చెప్తా. చెప్పు. చెప్తా. చెప్పు. చెప్తా. చెప్పు. ఏమిటయ్యా లింగం, 4 ఊళ్ళో మూతపరివి. నీ ఊళ్ళో కేకేస్తే నా ఊళ్ళో వినిపిస్తుంది, నా ఊళ్ళో కేకేస్తే నీ ఊళ్ళో వినిపిస్తుంది. అయినా గవర్నమెంట్ పబ్లిక్ గా నీ మున్సబగిరి లాక్కుంటేనే నువ్వు ఇంత ఉద్రేకపడలేదు. ఏమిటయ్యా ఉద్రేకం? కూర్చో చెప్తా. ఏంటి చెప్పేది?
సిద్ధిలిగూడెం లేదు, సిద్ధిలిగూడెం. ఏదా ధవళేశ్వరం ఫిర్కా? ఆ ఇక్కడెవడో అనామకుడు 4వ క్లాస్ చదివాడంట. అప్పటికే పెద్ద నాయకుడిని అయిపోయాను అనుకుంటున్నాడు. మన దగ్గర తనఖా పెట్టిన భూమి గురించి ఒకటే తగాట. కర్రలతో సహా జనాన్ని ఎంటేసుకొచ్చి నన్ను బెదిరిస్తున్నాడు. ఇదేనా వెళతా వచ్చింది తగదా? ఒత్తిగా తెలియని వాళ్ళు ఇంత చదువుకుంటే మన నెత్తి మీద ఎక్కిపోతారు. ఏమిటంటాడు వాడు? 4 రోజుల్లో మనం భూమిని ఖాళీ చేయకపోతే అరకలు కట్టుకుని వాళ్ళే తుమ్మేసుకుంటారంట. ఆహా, ఆ రకాల అప్పులు కూడా మనం ఇవ్వాలి ఆ వెధవులకి. ఇదిగో, మాటల్లో మనం వాళ్ళని లొంగ తీసుకోపోతే మందు కొట్టేస్తారు. ఆ తర్వాత మన చేతుల్లో ఉండరు. మనం ఓ పని చేద్దామండి. ఏమిట్రా? మనం వెళ్ళి ఆడ కాళ్ళు అట్టుకుంటామండి. ఈడేపడయ్యా మధ్యలోను. నేను దేశానికి దత్తుడిని, ఈ వెధవ నాకు దత్తుడు. ఓ పని చేయండి, వెళ్ళి నున్నగా గుండు కొట్టించుకురా. నాది. అబ్బబ్బబ్బా, నవగ్రహాలు నా చుట్టూతా తిరుగుతున్నట్టున్నాయి. అసలు ఈ సమస్యను ఎట్టా పరిష్కారం చేయాలి అది చెప్పు నాకు. చెప్తా. నా దగ్గర 4 మనుషులు ఉన్నారు, వాళ్ళని నీకు ఇస్తా, తీసుకెళ్ళు. ఆ నాయకుడు ఎక్కడున్నాడో పట్టుకో, రాత్రి ఆయన లేపే. ఆ తర్వాత నేను జైల్లో కూర్చుని ఊసలు లెక్కట. ఏంటయ్యా నువ్వు చెప్పేది? ఎందుకయ్యా భయపడతావు? ఆ నాయకుడు చావుకు ముహూర్తం పెట్టి అవసరమైతే 4 రోడ్ల మధ్య ఆడు చావు నాడుతూ చెప్పి మరీ చంపు. ఆ తర్వాత ఏం చేయాలో నేను చూసుకుంటా. మా శ్రీధర్ తన తొలి కేసులోనే ఘన విజయం సాధించినందుకు బార్ అసోసియేషన్ సన్మానం చేసిందని మీ అందరికీ తెలుసు. అది నాకు చాలా గర్వకారణం. ఆ విజయాన్ని పురస్కరించుకుని ఇప్పుడు ఈ పార్టీ ఏర్పాటు చేశారు. Now, give him a big hand. మరొక్క మాట, మా శ్రీధర్ మీకు లాయర్ గానే తెలుసు, కానీ ఇంత ప్రతిభావంతుడైన లాయర్లో ఒక అద్భుతమైన ఆధునిక కవి కూడా దాగి ఉన్నాడు. ఈ అద్భుతమైన కవి ఒక అద్భుతమైన గేయం రాశాడు. అది నేను విన్నాను. ఇప్పుడు మీరందరూ కూడా వినాలి. పేదలు పేదలు పేదలు, ఇటు చూసిన అటు చూసిన ఎటు చూసిన పేదలు. దేశమాత వదనంలో మాయని మత్సలు, సంఘానికి పట్టిన దీర్ఘ వ్యాధ, ఎన్నటికీ చిగురించని మూడులు కలిగిన వారల కలకల చూచి కడుపు పండి ఏడ్చే ఏడ్పులు, పెరగలేని తమ బలహీనతను పరుల దోపిడిగా అరిచే అరుపులు, ప్రజాస్వామ్య పరిరక్షణకిచ్చిన ఓటును నోటుకు అమ్మే దరిద్రులు. పట్టణాలలో, పల్లెటూళ్లలో, వీధిలో, సందులో కార్లు, రైళ్లు, బస్సులు, బళ్ళు ఎక్కడాగితే అక్కడ మనకు కనిపించే భిక్షాపాత్ర. ఓహో, జార్జ్. మన డ్రైవర్ పేరేమిటి? చిరంజీవి సార్. అతని అడ్రస్ ఎక్కడో తెలుసా? తెలుసు. నమస్కారం సార్. మీరు ఎందుకు వచ్చారో నాకు తెలుసు సార్. అంతమందిలో నేను ఎలా నవ్వడం తప్పే అయితే నన్ను క్షమించండి సార్. నేను క్షమాపణ కోసం రా. తప్పు నీలోనే, ఎక్కడో. అది నాలోనా, నా గేయంలో? లేనివాడి దురదృష్టంలోను, ఉన్నవాడి అదృష్టంలోను సార్. నేను ఉన్నవాడి నన్ను అహంకారంతో రాలేదు, నిజం తెలుసుకోవడానికి వచ్చాను. నిర్భయంగా చెప్పు. పేదవాళ్ళు ఎప్పుడూ పేదవాళ్ళుగానే ఉంటారు. వాళ్ళు ఎదగరు పెరగరు అని మీరు అన్నారు. ఎందరో మహారాజులు పేదవాళ్ళుగా మారిపోవటం, కొందరు పేదవాళ్ళు మహారాజులుగా మారటం
మీ కళ్ళారా చూస్తూ కూడా మీరు అలా రాశారంటే నవ్వకేం చేయమంటారు? ఇప్పుడున్న మహారాజులందరూ ఒకప్పుడు పేదవాళ్ళనే సత్యాన్ని కూడా మీరు గుర్తించలేకపోయారంటే నవ్వకేం చేయమంటారు? పేదరికం అంటే ఏమిటో మీకు తెలియదు, అసలు జీవితం అంటేనే ఏమిటో మీకు తెలియదు సార్. మీరు ఊహించుకున్న ఈ దురభిప్రాయంతోనే మొన్న కోర్టులో మీకున్న తెలివితేటలన్నీ ఉపయోగించి వాదించి ఏ తల్లి కన్నబిడ్డను, పెళ్లి కావలసిన ఆడపిల్లను 10 మంది ముందు పతిత వ్యభిచారిని నిరూపించారు, చప్పట్లు కొట్టించుకున్నారు, పూలదండలు వేయించుకున్నారు. కానీ ఆ అమ్మాయి భవిష్యత్తు ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించారా? ఆ అమ్మాయి అలాంటిది కాదని మీకు తెలిసిన రోజున నాశనం అయిపోయిన ఆమె జీవితాన్ని మీరు బాగు చేయగలరా? వ్యభిచారిణి అని ఆమె కంటకట్టిన పట్టాన్ని మీకిచ్చిన బిరుదులతో తుడిచిపారేయగలరా? చేస్తా, తప్పకుండా చేస్తా. కానీ ఆ అమ్మాయి అలాంటిది కాదని నువ్వు రుజువు చేయగలవా? తప్పకుండా చేస్తాను. ఆ అమ్మాయి నీకు తెలుసా? ఆ అమ్మాయి నాకు తెలియదు, కానీ ఆ రాజా, ఆ లోఫర్, ఆ మదించి నాబోత నాకు బాగా తెలుసు. వాడు రోజు ఆడే ఆటలు నాకు తెలుసు. వాడు ఎప్పుడు ఎక్కడ ఏం చేస్తుంటాడో నాకు బాగా తెలుసు. Cheers. Oh, come on, beauty. Please come on. Devja. హాయ్ రాజా. Oh, you're here. Please come on. Oh, one more beauty is here. Oh, the great criminal lawyer, Mr. Sridhar. Welcome, రండి. నేనే మీకు బ్రహ్మాండమైన పార్టీ ఇవ్వాలనుకున్నాను, మీరే వచ్చారు. అంటే మనమంతా ఒకే క్లాస్, ఒకే రేస్. అందుకే నా కేసు గెలిపించి మన క్లాస్ గౌరవాన్ని నిలబెట్టారు. కానీ సార్, లాలో మనలాంటి వాళ్ళకి ఇంత సేఫ్టీ ఉందని రేప్ మాత్రమే కాదు, మర్డర్ చేసి కూడా డబ్బుతో తెలివితో ఈజీగా తప్పించుకోవచ్చని ఈ రోజే తెలుసుకున్నాను సార్. నీకు ఈ రోజే తెలిసిందా? నాకు ఇప్పుడే తెలిసిందిరా. స్కౌట్, తప్పుడు సాక్ష్యాలు, తప్పుడు ఫోటోలు ప్రొడ్యూస్ చేసి ఆ అమ్మాయినే కాదు నన్ను కూడా మోసం చేశావు. స్కౌట్, స్కౌట్. సార్, నన్ను మీరు ఇన్సల్ట్ చేస్తున్నారు. ఇన్సల్ట్ కాదురా, నిన్ను హ్యాక్ చేయాలి. తెలిసి నువ్వు తెలియకుండా నేను చేసిన ద్రోహానికి ఆ అమ్మాయి జీవితం బలికావడానికి వీల్లేదు. కమాన్, వచ్చి పెళ్లి చేసుకో. కమాన్, కమాన్. అలా ఆయనే చంపాడమ్మా నా కూతుర్ని. అమ్మా సరోజ, అది కోర్టులో చెడిపోయిందని చెప్పినప్పుడే చచ్చిపోయిందమ్మా. అమ్మా సరోజ, నా తల్లి, అలా ఆయనే చంపాడమ్మా నా కూతుర్ని. అమ్మా సరోజ, అమ్మా సరోజ, నా బిడ్డ చచ్చిపోలేదమ్మా. అలా ఆయనే చంపాడమ్మా నా బిడ్డను. అమ్మా సరోజ, నా బిడ్డ రత్నం లాంటిదమ్మా. దాని మీద నిందలు వేసి దాని ఉసురు పోసుకున్నాడమ్మా లాయరు. అమ్మా సరోజ, నా తల్లి. మై గాడ్, తెలియక చేసిన నేరం నేరమే. నా నేరానికి శిక్ష ఈ పుస్తకాల్లో లేదు, చట్టాల్లో లేదు, న్యాయస్థానాల్లో లేదు. అందుకే ఆ భగవంతుడిని అడుగుతున్నాను, నా పాపానికి పరిహారం ఏమిటి? పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. దానివల్ల ప్రయోజనం ఏమిటి? నా పశ్చాత్తాపం ఆ అమ్మాయి ప్రాణం పోస్తుందా? ఆ కుటుంబం కన్నీళ్లు చూస్తుందా? పేదవాళ్ల కన్నీళ్లు మీరు తుడిచేదాకా ఉండవు సార్. వాటి వేడికి అవే ఆవిరైపోతాయి. కానీ ఆ వేడి నా గుడ్డల్ని దహించి వేస్తుంది. చిరంజీవి, నా వృత్తి మీద నాకే అసహ్యం వేస్తుంది. ఈ పేపర్లని ఎత్తుకోవాలి, ఈ పుస్తకాలని పగలబెట్టు, నన్ను నరకొట్టి కాల్చేయి. ఆవేశపడకండి బాబు. వృత్తి ఏం చేసింది? కత్తిని ఎటు కావాలన్నా వాడుకోవచ్చు. కేవలం డబ్బే ప్రధానం కాకుండా న్యాయమే లక్ష్యంగా మీలాంటి వాళ్ళు నిలబడితే ఎందరో పేదవాళ్ళకి అన్యాయం జరగకుండా చూడొచ్చు. ఎందరో ధనవంతుల దౌర్జన్యాలు అరికట్టొచ్చు. నమ్మకాన్ని కోల్పోతున్న న్యాయస్థానాల విలువ నిలబెట్టొచ్చు. ఇప్పుడు మారాల్సింది మీ వృత్తి కాదు బాబు, మీ దృష్టి. చూడండి, మీరు తొడవాల్సిన కన్నీళ్లు, మీరు బాగు చేయవలసిన జీవితాలు ఎన్నో ఎన్నో మీ కళ్ళ ముందు కనిపిస్తాయి. ధర్మదేవత మీ ముందు సాక్షాత్కరిస్తుంది. ఏమిటండి, రాత్రి ఫ్లైట్ గా వస్తానన్నారుగా? వాటి వల్ల ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది, అందుకని రాలేకపోయాను. స్నానం చేసి త్వరగా రండి. ఓకే. శ్రీధర్, ఏమిటి అలా ఉన్నావు?
ఎలా ఉన్నా డాడీ? బాగానే ఉన్నాను. సంథింగ్ ఇస్ రాంగ్ విత్ యు. ఎనీ ప్రాబ్లం? ప్రాబ్లం ఏముంది? బావగారు బావగారు పాహిమాం పాహి రక్షమాం రక్ష చెప్తా. ఏమిటి? బావగారు, నా మానం ప్రాణం పరువు ప్రతిష్ట అన్ని ఇవాళ మీ చేతుల్లో ఉన్నాయి. ఇదిగో మన శ్రీధర్ పూనుకొని నన్ను ఈ కేసులో గెలిపిస్తే నేను మా ఊళ్ళో తలెత్తి తిరుగుతాను. లేకపోతే ఈ తలకి ఈ మొండానికి ఇవాళతో రుణం తీరిపోతుంది. చెప్తా. అంత మాట ఎందుకయ్యా? శ్రీధర్ నీకు మేలుండేగా, ఆ మాత్రం నీకు సహాయం చేయలేడా? ఏ శ్రీధర్, మనవాళ్ళు గెలవడం మనకు కావాలి. ఓడిపోయేవాళ్ళు ఎవరైతే మనకి? ఇదిగో దత్తుడు, ఉన్నది ఉన్నట్టు, జరిగింది జరిగినట్టు పూర్తిగా మనవాడుతూ చంతా. బాబు, ఏమిటి మేనల్డు? ఇది మర్డర్కి సంబంధించిన కేసు. మద్దరా మీరు చేశారా? చిచే, నేను ఎందుకు చేస్తానన్నాడు? చెప్తా. ఆ చేసిన వాళ్ళు నేను రక్షిస్తానని నమ్మకంతో చేశాను, కానీ పొగరెక్కి తప్పతాగి దొరికిపోయారు. ఆ చచ్చిపోగా మిగిలిన వీళ్ళ మీద కేసు పెట్టాను. కనుక నువ్వు నల్లకొట్టేసుకుని కోర్టుకెళ్ళి జడ్జి గారి ముందు నిలబడి, బాబు నాయన వీళ్ళు కుక్కను కూడా చంపలేరు అని ఒక చిన్న మాట చెప్పు. జడ్జి గారు నమ్ముతారు, వీళ్ళు బయటకు వదిలేస్తారు. ఈ పని నీకే సాధ్యం. ఇది నా పరువుకు సంబంధించిన విషయం. చెప్తా. ఇప్పుడు నేను కోర్టుకెళ్ళి వాదించి వాళ్ళ బయటకు తీసుకొస్తే మీ పరువు వాళ్ళ ప్రాణాలు నిలబడతాయంటారు, అంతేనా? మావయ్య, నువ్వు నా మీద ఇంత నమ్మకం పెట్టి వచ్చినప్పుడు నేను కాదంటే ఏం బాగుంటుంది చెప్పు. నీ పరువే నా పరువు, నీ ప్రతిష్టే నా ప్రతిష్ట, నీ గౌరవమే నా గౌరవం, నీ బరువే నా బరువు. అబ్బా, ఇది మాట కాదలుడు, రక్తపాశం. చెప్తా. మావయ్య మాట. ఇప్పుడు ఈ కేసు నేను కోర్టులో బలంగా వాదించాలంటే ఈ మర్డర్ ఎవరు చేశారు, ఎలా చేశారు, ఎప్పుడు చేశారు, ఎక్కడ చేశారు, రుజువులేమిటి, ఆధారాలేమిటి, ఇవన్నీ మనకు కావాలి. చెప్తా. ఎందుకు? ఎందుకంటే ఈ కేసును ఇటు అటు చెయ్యాలి, అటు ఇటు చెయ్యాలి, మరి కింద మీద చెయ్యాలి, పైన కింద చెయ్యాలి, అవి ఇవి అన్నీ చెయ్యాలి. చెప్తా. అందాక 2 లక్షల దగ్గర ఉంచు. ఇది గుమస్తకిచ్చి అలాగే. మాట, నువ్వు నాకు అసలు విషయం చెప్పలేదు. చెప్తా. మిస్టర్ జస్టిస్, ఈ 5 ముద్దాయిలు కలిసి ధర్మవరం రామయ్యను క్రూరంగా హత్య చేశారని కోర్టు వారికి మనవి చేసుకుంటున్నాను. శాంతి భద్రతల దృష్ట్యా ఈ 5 తగు విధంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. మిస్టర్ శ్రీధర్, యూ కెన్ ప్రొసీడ్. మీ పేర్లు? రామచంద్రమూర్తి అండి. సత్యమూర్తి అండి. దానయ్య అండి. గాంధీ అండి. శాంతారాం అండి. రామచంద్రమూర్తి, సత్యమూర్తి, దానయ్య, గాంధీ, శాంతారాం. ఈ పేర్లు వింటేనే నా ఒళ్ళు పులకరిస్తుంది. మీరు హత్య చేశారంటే ఎవరైనా నమ్ముతారా? నమ్మరండి. అవునండి, ఎవరో చంపేశారు, గిట్టని వాళ్ళు మా మీద కేసు పెట్టారండి. మాకేం తెలియదండి. సో మిస్టర్ జస్టిస్, ఈ కేసు క్లియర్ గా ఓపెన్ గా ఉంది. ఇందులో వాద ప్రతివాదాలకు, క్రాస్ పరీక్షలకు, సాక్షులకు, రుజువులకు ఏమాత్రం చోటు లేదు. వీళ్ళు చెప్పేదంతా అబద్ధం. వీళ్ళే హత్య చేశారు. గ్రామ కక్షల కోసం ఆ మనిషిని వీళ్ళు చిత్రవద చేసి చంపారు. దానికి సంబంధించిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. ఆర్డర్, ఆర్డర్, ఆర్డర్. మిస్టర్ శ్రీధర్, మీరు డిఫెన్స్ లాయర్ అనే సంగతి మర్చిపోయారనుకుంటాను. నాకు బాగా గుర్తుంది మిస్టర్ జస్టిస్. నేను డిఫెన్స్ లాయర్ని అయినా నేను డిఫెండ్ చేయవలసింది లాను గాని నేరాన్ని, నేరస్తుల్ని కాదు. నేరాన్ని కప్పిపుచ్చాలని, న్యాయాన్ని కులాలని ప్రయత్నించే డబ్బు మదాన్ని కాదు. ఆ ఉద్దేశంతోనే ఈ కేసుకు సంబంధించిన ఆధారాలన్నీ మీ ముందుంచుతాను. ఎగ్జిబిట్ నెంబర్ 1. దట్స్ ఆల్ యువర్ ఆనర్. చెప్పుడు మాటలకు, తప్పుడు సాక్ష్యాలకు న్యాయస్థానం బలికాకూడదనే ఉద్దేశంతో వీళ్ళకి తగిన శిక్ష విధించాలని కోర్టు వారిని కోరుకుంటున్నాం. ముద్దాయిలు 5 హత్య చేశారని
మిస్టర్ శ్రీధర్ అందించిన సాక్ష్యాధారాల వల్ల రుజువైంది. ఈ ముద్దాయిలు 5గురికి 14 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. ఏమిటయ్యా ఇది? లాయర్ బాబు గారు, ఈ రోజుల్లో మాలాంటి పేదవాళ్ళని చూసేది ఎవరు బాబు? తమలాంటి లాయర్లు ఉండబట్టే మాలాంటి పేదవాళ్ళకి అన్యాయం జరగకుండా ఉంది. ఎందుకంటే మేము ఏమి ఇచ్చుకోలేము బాబు. ఇందులో నేను చేసింది ఏముందయ్యా? న్యాయం గెలిచింది అంతే. వస్తాను. బాబు ఏమిటి బాబు ఇది? ఈ దండ డ్రైవర్ చిరంజీవి కాదు, నాకు జ్ఞానోదయం కలిగించిన వెలుగుకి. చాలా ఆనందంగా. ఏమిటి బాబు? మొదటి కేసులో నేను కాస్త తప్పు చేశాను. ఈనాటి నీ ఆశీర్వాదం ఫలించిన నువ్వు కోరుకున్న న్యాయానికి న్యాయం కలిగింది. బాబు శ్రీధర్, నీకేమైనా మర్చిపోయిందా? ఎందుకు ఇలా చేశావు? Come on, tell me. సత్యాన్ని సమర్థించడం, న్యాయాన్ని కాపాడడం నేరవాడని. Shut up. నువ్వు చేసింది ఒట్టి నేరం కాదు, ద్రోహం. డిఫెన్స్ లాయర్ గా వెళ్ళి ప్రాసిక్యూషన్ తరపున వాదించావు. కోర్టు రూల్స్ ని సంప్రదాయాల్ని కాలదన్నావు. లాయర్ వృత్తికే ద్రోహం చేశావు. వృత్తికి ద్రోహం చేశానేమో కానీ ధర్మానికి మాత్రం నేను ద్రోహం చేయను. నీ మాటలు నమ్మి డబ్బులో వాడితే న్యాయం అనుకుని నా మొట్టమొదటి కేసు గెలిచాను. అందరూ పొగిడారు, మీరు మెచ్చుకున్నారు, నేను గర్వపడ్డాను. కానీ నా మూలంగా ఒక అమ్మాయికి నాకు బలైపోయింది. ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఆ పాపం నా గుండెలు ఇంకా దహిస్తూనే ఉంది. మళ్ళీ తెలిసి ఆ పాపం చేయమంటారా? ఆ పాపం నన్ను వేయమంటారా? చెప్పండి. డోంట్ టాక్ రమేష్. అంతరాత్మను ఏడ్చేవాడివి, పాపని గింజుకునేవాడివి. అసలు ఈ కేసు ఎందుకు ఒప్పుకున్నావు? నేను ఒప్పుకోకపోతే వాళ్ళు మరో లాయర్ దగ్గరికి వెళ్తారు. సత్యం సమాధి అవుతుంది, పాపం జైలు తీరుతుంది. అందుకే అలా జరగకూడదనే నేను ఒప్పుకున్నాను. అంటే వాళ్ళ నేరం నిరూపించి వాళ్ళకి శిక్ష వేయించాలని ఒప్పుకున్నావు అనమాట. ఎందుకండి వాడిని అంతంత మాట్లాంటారు? డబ్బు కమ్ముడు పోలేదనా? మనసు చంపుని లక్షలు సంపాదించలేదనా? ఇంకా ఎందుకండి సంపాదన? మీరు సంపాదించిన చాలదు. బాబు నేను మనిషిగా బ్రతికినవాడిని. వాడి మంచితనమే వాడిని కాపాడుతుంది. చెప్తా. మీ ఆవేశంలో మన శ్రీధర్ గొప్పతనాన్ని గ్రహించలేకపోతున్నారు. అతను సామాన్యుడండి. న్యాయానికి గొడుగు, నీతికి జెండా. చెప్తా. నా కేసు ఓడిపోయింది, ఓడిపోవాలి. మరి న్యాయం గెలవాలిగా. మరి బాబు, బుద్ధుడు పుట్టిన దేశంలో పుట్టినవాడిగా నువ్వు చేసిన పని మనసారా అభినందిస్తున్నాను. చెప్తా. ఇంతవరకు మీరు చెప్పింది చాలు, ఇక నేను చెప్పేది వినండి. చెప్తా. మీరు ఇచ్చిన 2 లక్షలు గుమాస్తా దగ్గర ఉంది, తీసుకెళ్ళండి. ఇంకెప్పుడు అన్యాయాన్ని వెనకేసుకొచ్చి గడప తప్పకండి. వెళ్ళండి. శ్రీధర్, బావగారు చెప్తా. అక్కయ్య చూసావమ్మా, ఆ 2 లక్షలు నాకు తిరిగి వాపసు ఇస్తాట. ఏ కేసుకు ఫీజు కాకపోతే పెళ్లి కట్టంగా ఉంచుకోవచ్చుగా. చెప్తా. లేకపోతే కవిత నేను ఎందుకు కన్నాను, ఎందుకు పెంచాను, కన్ని పిల్లగా ఇన్నాళ్ళు నేను ఎందుకు ఉంచాను? చెప్తా. నువ్వు వెళ్ళిపోయావా? ఇంకెవరికి చెప్తాను? చెప్తా. హాయ్ సుబ్బారావు, హాస్టల్ నుంచి మాట్లాడుతున్నాను. అవును, చిక్ చిక్. ఏయ్, నిన్న ఎలా ఉందంటావా? వండర్ఫుల్, ఫెంటాస్టిక్. నీ నాక్, నీ కిక్ ఇంకెవ్వరికీ రాదు. ఏం స్పీడు మొదలెట్టిన దగ్గర నుంచి చివరి దాకా ఒకటే మోత. ఓకే సరే, బాయ్ బాయ్, చీరియో. ఓ హాయ్ డాడీ. ఎవడేవాడు? ఫుట్బాల్ ఛాంపియన్ సుబ్బారావు డాడీ. మై లవ్, మై లైఫ్, మై ఎవ్రీథింగ్ డాడీ. లరా, నీతో మాట్లాడాలి. పద. హాస్టల్ ఎందుకు వచ్చావు డాడీ? నా కర్మకాలి నీలాంటి కూతురు కన్నాను గనక. ఓట్లో నా కేసు ఎలాగూ క్షౌరమైంది. నాకు మిగిలిన ఆశలా నీ కేసే. చెప్తా. నాకేసేవు డాడీ? చూడు, ఫుట్బాల్ వాడిని, గూటి బిళ్ళవాడిని, గోలికేల వాడిని ప్రేమించకమ్మా. 8 కోట్ల ఆస్తి, 4 బిల్డింగులు, 2 కొబ్బరి తోటలు, మామిడి తోట. మీ బావ శ్రీధర్ లేడు, వాడిని ప్రేమించమ్మా. చెప్తా. హౌ కెన్ ఇట్ బి డాడీ? ఆల్రెడీ ప్రేమించేశానే. ప్రేమించిన వాడిని పక్కన పెట్టు. నేను ప్రేమించాలి అంటున్నవాడిని నువ్వు ప్రేమించు. ఇంపాసిబుల్ డాడీ. కావాలంటే ప్రేమించినట్టు నటిస్తా. చిక్ చిక్. ఇది నాకు చాలు తల్లి. చూడు, ఈ చిక్ చిక్కులు, జిగ్జిగ్గులు, బుగ్గుబుగ్గులు మీ బావతో చెప్పి మీ బావ నిన్ను ప్రేమించేటట్టు చేసుకో. చెప్తా. చిక్ చిక్. అంటే ఏమిట్రా? ఆ గోళ్ళికాయలో ఎవడండి? చింత చెట్టు కింద ఉంటాడు. చెప్తా. పద. దక్కిందండి, దక్కింది. అంటే ఉండరా. ఎవడయ్యా ఫుట్బాల్ సుబ్బారావుట? నేనే. ఏ ఓహో, నువ్వేనా సుబ్బారావు? నీకు నా కూతురు కవిత తెలుసా?
కవిత మై డార్లింగ్. డార్లింగ్ గిర్లింగ్ అన్నాడు పళ్ళు రాలిపోతాయి. మర్యాదగా మాట్లాడు. ఓర్ మీరా, ఏమిటో నీకు ఇచ్చే మర్యాద? ఏ ముందు నా కూతురు కలిసిన దాంతో మాట్లాడడానికి ప్రయత్నించిన నిన్ను నీ బాల్ నీ గ్రౌండ్ లో కప్పెట్టేస్తా అని చెప్పడానికి వచ్చాను. జాగ్రత్తగా ఉండు. నువ్వు చెప్పరా. తప్పండి మీరు తప్పండి. కట్టనంతే చచ్చిపోతావంతే చచ్చిపోతావంతే చచ్చిపోతావు చచ్చిపోతావు. ఇక నీ సంగతి ఏమిటి? అబ్బే నా సంగతే ఉంది, నా సంగతే లేదయ్యా. ఇదిగా నీలాంటి వాడి కోసం ఎన్నాళ్ళు ఎదురు చూస్తున్నానయ్యా. నా మనసు కనిపెట్టి మా అమ్మాయి సరైన మనిషిని ప్రేమించిందయ్యా. ఏం పాడి ఇది ఊరికి టెస్ట్ అయ్యా. ఇది ఫుట్బాల్ స్వయంవరం. ఈ అరగంట టైం ఉందా? ఏం లేదు, నీతో విషయం మాట్లాడాలి. ఓకే పద. చిరంజీవి, ఏ రుణం కోసం మనం కలిశాము? లేక ఇలా రుణం తీర్చుకోవడానికి మనం కలిశామేమో కానీ మెరుపులాంటి నీ వెలుగులో ఎన్నో విషయాలు తెలుసుకోగలిగాను. నువ్వు లేని ఈ ప్రపంచం నాకెంతో చీకటిగా ఉంది ఫ్రెండ్. అన్నయ్య, అందరూ క్షేమం. నువ్వు క్షేమంగా ఉన్నావని తలుస్తాను. అమ్మ నిన్నొకటే కలవరుస్తుంది. నాన్నకి ఇంకా నయం కాలేదు. మాకందరికి నిన్ను చూడాలనుంది. ఒక్కసారి రా అన్నయ్య. వచ్చేటప్పుడు నీకెవరో స్నేహితుడు చాలా మంచి ఆయన దొరికాడని అన్నది. ఆయన కూడా తీసురా. అమ్మ కూడా చెప్పింది. ఉత్తరానికి జవాబు నువ్వు రావడమే. నీ కోసం ఎదురు చూస్తున్నా. చల్ చల్ చల్. సరళా, చిన్నోడా, అన్నయ్య వచ్చాడరా. ఏమండి ఏమండి, బాబు వచ్చాడు. బాబు ఏమీ అనుకోవద్దండి. మా అన్నయ్య అనుకున్నావు. నేను మీ అన్నయ్య స్నేహితుడినేనమ్మా. ఆయన పంపిస్తేనే వచ్చాను. మా అబ్బాయి దగ్గర నుంచి వస్తున్నావా బాబు? అవునమ్మా. బాబు, ఒరే అబ్బాయి, ఎన్నాళ్ళకి వచ్చావురా? రాలేదండి, అబ్బాయి స్నేహితుడంట. అబ్బాయి రాలేదా? ఏమండి ఏమండి, మా అన్నయ్య బాగున్నాడండి. ఏమండి, మా అన్నయ్య ఎప్పుడు వస్తున్నాడండి? మా అన్నయ్య తప్పకుండా రమ్మని ఉత్తరం రాసాం. మీకు ఏమైనా చెప్పాడండి? చెప్పండి. ఏమిటారా మీ ప్రశ్నల వర్షం? మీరును రాత్రంతా ప్రయాణం చేసి వచ్చారా? రా బాబురా. రా బాబు. మా చిరంజీవి కులాసాగా ఉన్నాడా? కులాసాగానే ఉన్నాడండి. వాణ్ణి చూసి ఎన్నో ఏళ్ళైనట్టుంది. ఉద్యోగం కోసమని వెళ్ళాడు. ఉద్యోగం దొరికిందని రాశాడు. నెల ఏదో పంపిస్తూనే ఉన్నాడు. డబ్బు పంపిస్తే చాలనుకున్నాడేమో. ఇంటికి రావటమే మానేశాడు. వెళ్ళు బాబు, ముందు స్నానం చేసి భోంచి తీసుకెళ్ళవే. రా బాబు. పద బాబు. ఏమిటమ్మా ఇది? సున్నిపిండండి. ఓహో, నీ పేరేంటి? సరళ. నీ ఇంట్లో సబ్బుంటే తెచ్చి పెడతా. మా ఇంట్లో సబ్బు వాడమండి. సున్నిపిండి. తలంటుకోవడానికేమో సీకాయ పొడి. ఓహో, సరే నువ్వు వెళ్ళు. త్వరగా స్నానం చేసి రండి. భోజనం రెడీ. ఏమండి, మా అన్నయ్య నన్ను హైదరాబాద్ తీసుకెళ్తానని చెప్పాడు. మీతో నన్ను తీసుకెళ్తారా? నిన్ను మరీ తీసుకురామని చెప్పాడు. తప్పకుండా తీసుకెళ్తారు బాబు. అయితే నేను బట్టలు సర్దుకుంటాను. హైదరాబాద్ వెళ్తున్నాను. ఇప్పుడు వీళ్ళకు ఆ విషయం చెబితే తట్టుకోలేరు. వీళ్ళు తట్టుకోగలరనే ధైర్యం వచ్చే వరకు ఈ మాట నాలోనే దాచుకోవాలి. చిన్నబాబు గారు అర్ధరాత్రి పూట ఒంటరిగా నడిచి వెళ్తుంటే చూస్తూ ఊరుకుంటారా? లేదయ్య గారు, బాగా తీసుకొస్తాను పట్టుకెళ్ళి చెప్పాను. చిన్నబాబు గారు వద్దన్నారు. వద్దంటే మన ఇటున కాదు, వెంటనే వెనకాలని తెలీదు. నేను చెప్పాను అయ్యారు, చిన్నబాబు వచ్చి అన్నారు. కొట్టి ఏం ప్రయోజనం చెప్పండి. కానీ ఉండరా చెప్తా. వెళ్ళిపోతారని వాడికి మాత్రం ఏం చెప్తాను. నీకు తెలుసా? నాకు తెలుసా? మీకు తెలుసండి, ఇదంతా పాపిష్టి డబ్బని. ఈ డబ్బు నాకు అక్కర్లేదని వాడు మీతోనే అన్నాడు. ఈ పాపాన్ని బదిలించుకోవాలి, ఈ రక్తాన్ని కడిగేసుకోవాలని వాడు మీతోనే చెప్పాడు.
అంత స్పష్టంగా చెప్పి వెళ్ళిపోతున్నా వాడిని మీరు ఆపలేకపోయారు. మీ అహంకారం అధికారం అడ్డు వచ్చింది. రక్త కోసం తెగిపోతుందన్నా మీకు చివుకు అనిపించలేదు. వెళ్ళని వాడే వస్తాడని వదిలేశారు. మీ సంపద చూసి ఎవరైనా చచ్చినట్టు పడి ఉంటారని, చచ్చినట్టు తిరిగి వస్తారని మీ ధీమా. మీ దృష్టిలో కొడుకైనా కూరవాడైనా ఒకటేనండి. మీరే నా బిడ్డ నాకు కాకుండా చేశారు. మీరే వాడిని ఇంట్లోంచి వెళ్ళగొట్టారండి. చెప్తా, వాడు ఎక్కడికి వెళ్తాడు? ఈ మధ్య ఎందుకు అదోలా ఉన్నాడు, మనసు బావులే గట్టే వెళ్ళి ఉంటాడు. 4 రోజుల్లో తిరిగి వచ్చేస్తాడు. దీనికి ఎంత బాధపడిపోలాకే. రాడురా. వాడు నీతోనూ నాతోనూ తెగతింపులు చేసుకు పెడుతున్నాడని ఆయనే అన్నారు. అల్లారు ముద్దుగా పెంచాను. నా బిడ్డ ఎక్కడైనా అవస్థలు పడుతున్నాడో ఏం చేస్తున్నాడు. చాలా తిను బాబు. బాబు, అమ్మా నాన్న ఉన్నారా? ఉన్నారమ్మా, నువ్వు వాళ్ళ దగ్గరే ఉంటావా? అక్కడే ఉంటున్నాను. అదృష్టవంతుడు. వయసైన కాలంలో పిల్లల దగ్గర ఉండడం ఎంత అదృష్టం. అందులోనూ తలపురుగు పెట్టవలసిన వాడు. అదేమిటి తిను బాబు, మొహమాట పడకు. ఇది కూడా నీ ఇల్లే అనుకో. బాబు, మా అబ్బాయి ఏదో ఉద్యోగం చేస్తున్నాడన్నాడు. ఏ ఉద్యోగం? అది మేమిద్దరం కలిసి ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తున్నామండి. అలాగా? మీ ఇద్దరికి ఎలా పరిచయం అయింది? ఆ, అసలు నాకు ఈ ఉద్యోగం అతనే ఇప్పించాడండి. లేకపోతే నాకు ఈ పని ఉండేది కాదు. ఏమిటో చదువులు ఉద్యోగాలంటూ తలో దారి వెళ్ళిపోతున్నాడు. చూడు బాబు, మా పెద్దబ్బాయి సరే. మా పెద్దమ్మాయి విశాఖపట్నంలో ఉద్యోగం చేస్తుంది. వద్దనడానికి అది లేదు. వేడి నీళ్ళకి చన్నీళ్ళ. అది 4 డబ్బులు పంపిస్తేనే గాని ఇల్లు గడవదు. ఏం చెయ్యం? ఏమండి, మా అన్నయ్య నా గురించి ఎప్పుడైనా చెప్పాడండి? కాదు, నా గురించే చెప్పాడు. మీ అందరి గురించి ఎప్పుడు చెబుతూనే ఉంటాను. అది కాదండి. ఉండడ్డారా, అన్నం తినేవండి. తిను బాబు. అమ్మా, లక్ష్మి, ఇదేనా రావడం? బాబు, మా పెద్దమ్మాయి. అక్కయ్య, అన్నయ్య ఫ్రెండ్. నువ్వు స్నానం చేసి రావే, అన్నం తిందు గాని. రాకయ్య, నీళ్ళు తొడతాను. గిన్నెలు బిందులు ఏది వదలొద్దు. మేకలన్నింటినీ వేసేసండి రా. అయ్యా కనికరించండి, అన్ని పట్టుకుపోతున్నారు. బాబు దేవుడేస్తాడు రా బాకీ నీ బాబు. పేదోళం అయ్యా కనికరించండి. నన్ను అడుగుతారా? అదిగో అయ్యగారు వస్తున్నారు, వెళ్ళి అడగండి. రండి రండి. అయ్యగారు ఉన్న భూమి మీ దగ్గరే ఉంది. మేకల్ని కోళ్ళని పట్టుకుపోతే మేము ఎలా బతికదయ్యా? నేను మీ కోళ్ళని కోసి పలావ్ చేసుకోను, మేకల్ని కోసి బిర్యానీ చేసుకోను. పేదోళం బాబు, కనికరించండి బాబు. నేను మీకంటే పేదండ్రా. మీరిచ్చే వడ్డీ డబ్బుల మీద బతుకుతున్నాను రా నేను. అసలు ఇవ్వకపోతే పోయే, వడ్డీ కూడా అయిపోతే నేను ఎట్టరా బతికేది? ఉన్న మున్సబ్గిరి ఎట్టగొప్పోయింది. మీ చేత కూడా సాగు దెబ్బలు ఎక్కడి నుంచి తినరా నేను? ఇగో పైగా నేను ఇట్ట పట్టుకెళ్ళిపోవటం అనేది ఇవాళ స్పెషల్ గా చేస్తుంది కాదు కదా. నేను ఈ వ్యాపారం మొదటి కాడి నుంచి జరుగుతూనే ఉందయ్యా. నేను ఊరిని అడిగి వెళ్ళిపోయాను అనుకోరా, మీకు లెక్క ఉండదు. ఇట్ట పట్టుకెళ్ళిపోతే కనీసం సంవత్సరానికన్నా వడ్డీ డబ్బులు కడతారు మీరు. ఆయన చేత నేను చేసేది పెట్టి మీ బాబు కోసమే. నాకు చాలా విశాల హృదయం, మర్చిపో మాత్రం. అవును బాబు, 2 రోజుల్లో కట్టేస్తాను బాబు. చూసుకున్నానులే, పోనీరా. రాఘవయ్యా. ఎవరు? లింగం గారా? రండి. నేను కాకపోతే ఇంకెవడయా నిన్ను పలకరించేది, నీ యోగక్షేమాలు విచారించేది? మీ పెద్దమ్మాయి వచ్చిందంట కదా, కూర్చోండి. జానకమ్మా, ఓ గ్లాసుడు మంచినీళ్ళు పంపించు. మరేంటయ్యా, సంవత్సరం దాటిపోతుంది, వడ్డీ డబ్బులు కూడా ముట్టలేదు. ఏదో రకంగా సెటిల్మెంట్ చేసాయి. నాకు సెటిల్ చేయాలనే ఉంది, కానీ ఇగా కూతురు అయ్యేపు కొడుకు అయ్యేపు సంపాదిస్తున్నారు. ఇంకా కానీలేంటి అర్థనాలేంటి? వాళ్ళ సంపాదన కూటికి గుడ్డకే చాలటం లేదు. అప్ప ఎప్పుడు ఇదే మాట. సరే, ఏ ట్రైన్కి వచ్చింది మీ పెద్దమ్మాయి? పూరి ప్యాసింజర్లు వచ్చాను. అవును, మా పొలం మీ చేతిలో ఉంచుకొని బాకీ తీర్చమంటే ఎలా తీరుస్తారు? అది మాకివ్వండి, పంట పండించి బాకీ తీరుస్తాం అంతే. అమ్మాయి, నీకు ఈ గొడవలన్నీ ఎందుకు? నువ్వు ఊరుకో అమ్మా. మీరిలా ఊరుకోబట్టే ఆయన అలా మాట్లాడుతున్నాడు. అమ్మనా మరదలా, అమ్మనా పోతినా? రాఘవయ్య, మహాలక్ష్మి లాంటి కూతుర్ని ఇంట్లో పెట్టుకుని ఇంకా నువ్వు అవతల పడుతున్నావంటే నీ కాలం కలిసి రాలేదన్నమాట.
అమ్మాయి ముఖంలో లక్ష్మి కడుందయ్యా, లక్ష్మి తాండవించేస్తుంది. ఇదిగా నీ చెయ్యోసారి ఈ గ్రహాల పొజిషన్ ఎట్టుందో చెప్తాను. మీరేం చెప్పక్కర్లేదు, నా చేతిలో ఏముందో నాకు తెలుసు. ఇదిగో చూడండి, మీరు చేతులు చూసి అప్పులు ఇస్తారా? ఆ మరి అది అప్పు తీర్చే చెయ్యో కాదో చూసుకోవాలి కదా. రప్పించింది రాఘవయ్య గారికా వాళ్ళ అమ్మాయికా? వాళ్ళ అమ్మాయి చేయి చూస్తారు ఎందుకు? అమ్మాయి చెయ్యే కాదు, వాళ్ళ అబ్బ చెయ్యి చూస్తాను, వాళ్ళ అబ్బాయి చెయ్యి చూస్తాను. నా దగ్గర చేయి బదులుచుకున్నారు కాబట్టి ఆ చేతుల మీద నాకు హక్కు ఉంది. అడిగేందుకు నువ్వెవరనే? నేను ఎవరైనా మీకు కావాల్సింది డబ్బు అంతేగా? నాకేం కావాలో నాకు తెలుసు, నాకేమి ఇవ్వాలో ఈ ఫ్యామిలీకి తెలుసు, ఈ ఫ్యామిలీ దగ్గర ఎట్లా తీసుకోవాలో నాకు తెలుసు. మీకేం కావాలో మీకు తెలుసు, మీకేమి ఇవ్వాలో మాకు తెలుసు. నువ్వెవరో నాకు తెలియదు, నీతో నాకు అనవసరం. నేనెవరో నీకు అనవసరమైనా మీరు మర్యాదగా మాట్లాడటం మాకు అవసరం. బాబు ఏమిటి బాబు వీధిలో రాద్ధాంతం? అసలు అప్పున్నందుకే తలెత్తుకోలేకపోతున్నాను. ఇక 10 మందిలో అల్లరైతే చావాలంతే. నువ్వు వెళ్ళు బాబు, నువ్వు వెళ్ళు. లింగం గారు, నేను బతుకున్నదే మీ బాకీ తీర్చడం కోసం. ఇప్పటికీ ఈ మాట చాలా సార్లు చెప్పావు. ఈ ఒక్కసారికి అవకాశం ఇవ్వండి. సరే, పండగ లోపల ఎట్లా తీరుతారో ఏంటో బాగా ఆలోచించుకోండి. లేకపోతే నేను ఆలోచించి కబురు చెప్తాను నీకు. అసలు నాకు చాలా విశాల హృదయం అయ్యా, అదే నా బలహీనత. ఈ రోజు అటు ఇటు తేల్చేద్దాం అనుకున్నాను, కానీ పరాయి మడిచి ముందు నీ పరువు నిలబెట్టడం నా బాధ్యత కనుక వెళ్ళిపోతున్నాను. అది ఈసారి మనం కలిసిపోవడం సెటిల్మెంట్ దగ్గరే. అక్కడ కూడా తేడా వచ్చిందనుకో, నా విశాల హృదయంలో నీకు చోటు ఉండదు. అది ఇప్ప ఏమా బాగున్నారా? నాకేం చెప్పలేదు. నా పాపం చూస్తే పోయే ప్రాణం అయినా తిరిగి వస్తుంది. వస్తాడమ్మా చిన్నబాబు, మీ కొరకైతే తప్పకుండా వస్తాడు. అదే పడుకోండి, ధైర్యం ఉండండి. బావా, ఓ చిన్న ఆలోచన. ఏమిటి? చెప్తా. మన శ్రీధర్ గురించి అన్ని పత్రికల్లో ప్రకటన వేస్తే, బాబు శ్రీధరు ఇంట్లో అమ్మ పరిస్థితి బొత్తిగా బాగోలేదు, నాన్నగారు కూడా చాలా కంగారు పడుతున్నారు, నువ్వు ఎక్కడున్నావో నీ అడ్రస్ తెలియజే, మేము మనీ ఆర్డర్ పంపించేస్తాం, తిరిగి వచ్చేద్దు కానీ వేస్తే ఎలా ఉంటుంది? No. మన బాధలు కష్టాలు బయట పెడితే మన పరువు బజారు పాలు. అడ్డమైన వాడు మాట్లాడడానికి అవకాశం ఎక్కువ. No. జరిగేదేదో జరగదు. ఏమిటండి పండగ పూట ఇలా కూర్చున్నారు? లేవండి, లేచి తలంటుకోండి. వాడు లేకుండా పండగ ఏమిటి? చూసావా, పండగ పూట కూడా వాడు రాలేదు. వాచి మీద ఎక్కువ డబ్బు రాదు సాబ్. ఇవిగో ఇవన్నీ బంగారమేనండి. తాగట్కా అమ్మడానికా? అమ్మడానికేనండి. ఎదిగో మొత్తము 3000 సాబ్. 3000 వస్తానండి. కుమార్, సరళా, రండి రండి. ఏమండి, ఎక్కడికి వెళ్ళారు? పొద్దు నుంచి కనిపించలేదు. మీ అన్నయ్య మీ అందరికీ బట్టలు పంపిస్తున్నాను, బస్ దగ్గరకు వచ్చి తీసుకోమని కౌరు పంపాడు, అందుకు వెళ్ళాను. మా అన్నయ్య బట్టలు పంపాడా? అమ్మా, నాన్న, అన్నయ్య మనందరికీ బట్టలు పంపాడు. అమ్మా, ఇది మీకు, ఇది నీకు, ఓ ఇది నీకు. ఏమిటి బాబు? మీకిమ్మని చిరంజీవి పంపించాడు. ఆహా, చూడు, మీ అన్నయ్య పంపాడు. ఎంత పొగరే నీకు! అన్నయ్య పండక్కి పంపించిన చీర విసిరి కొడతావా? నా ఇష్టం. ఏమిటి నీ ఇష్టమా? అవును. ఆగు. ఏమిటమ్మా ఇది? అన్నయ్య రాలేదన్న బాధ మాకు మాత్రం లేదనుకున్నావా? నువ్వు ఇప్పుడు చేసిన పని రేపు వాడు వచ్చాక తెలిస్తే వాడు ఎంత బాధపడతాడు? అది వట్టి తలతిక్క మనిషి బాబు, నువ్వేమనుకోకు. పర్వాలేదమ్మా. ఇదిగో 500 మీ అబ్బాయి పంపాడు. 500 కాదు, 5000 అయితే మాత్రం
పండక్కి ఒక్క పూటైనా వచ్చి వెళ్ళిపోతే అందరికీ ఎంత సంతోషంగా ఉండేది. మేమేమైనా డబ్బు మనుషులమా? ఏమిటో చెల్లుళ్ళు తమ్ముడు అంటే వాడికి ఎంతో ప్రేమ. వాళ్ళ నాన్నగారంటే వాడికి పంచ ప్రాణాలు. ఇక నేనంటే సరే సరే అమ్మా అమ్మా అంటూ ఎప్పుడు కూడా తిరిగేవాడు. వాడిలా ఎందుకు మారిపోయాడు? వాడికి మమ్మల్ని చూడాలని ఎందుకు అనిపించడం లేదు? ఇలా డబ్బు పంపిస్తే చాలని ఎందుకు అనుకుంటున్నాడు? నాకేమీ అర్థం కావట్లేదు బాబు. అబ్బే అదేం లేదండి, పని తొందర తప్ప వేరే కారణమే ఉంటుంది. ఏం పను, ప్రపంచంలో అందరూ పని చేసుకోవడం లేదు, వాడొక్కడేనా? దేనికైనా ప్రాప్తి ఉండాలంతే. వీళ్ళ బాధ నా గుండెలోనే దాచి వీళ్ళ మనసుల్లో ఆనందాన్ని. నీ అన్నయ్య అభిమానంతో పంపిన చీర విసిరికొట్టడం గొప్పతనం అనుకుంటున్నావా? నా అన్నయ్య పంపిన దాన్ని విసిరికొట్టే మూర్ఖురాన్ని కాదు. మరి అలా చేయడం మూర్ఖత్వం కదా? ఏ ఇంకా దాచాలనుకుంటున్నారు? నిప్పుడు దాచినంత మాత్రాన మండకుండా ఉండదు. ఏమిటి నేను దాచింది? ఆ చీర నిజంగా మా అన్నయ్య పంపాడా? అవును. చనిపోయిన అన్నయ్య మా కోసం బ్రతికొచ్చి ఇవన్నీ పంపాడా? అది నీకెవరు చెప్పారు? ఇదిగో మీ డైరీ. మా అన్నయ్య అన్యాయంగా హత్య చేయబడ్డాడని, మిమ్మల్ని కాపాడే ప్రయత్నంలో చచ్చిపోయాడని మీరు స్వయంగా రాసుకున్న నిజాలు. లక్ష్మి, ఇప్పుడు చెప్పండి, మా అమ్మని, మా రోగిష్టు నాన్నని, ఆ పసిబిడ్డల్ని ఎందుకు మోసం చేస్తున్నారు? ఎందుకు ఇంత ఘోరమైన అబద్ధం చెప్పారు? నేను అబద్ధం చెప్పలేదు. నిజం దాచడం అబద్ధం కాదా? కొన్ని నిజాలు ఎప్పుడు పడితే అప్పుడు చెప్పకూడదు. అందుకని అబద్ధం చెప్పి వాళ్ళకి లేనిపోని ఆశలు కలిగిస్తారా? లేదు. ఈ ఇంట్లో అందరూ మీ అన్నయ్య మీద ఉంచుకున్న ఆశలు, అతని చుట్టూ అల్లుకున్న ఊహలు ఒక్కసారిగా కూలిపోతే తట్టుకోలేక ఏమైపోతారో అని భయపడ్డా. అంతకు మించి ఆ తల్లి చూపే ఆప్యాయత, పిల్లల అభిమానం, ఈ ఇంట్లో నాకు దొరికిన ఆదరణ నా నోరు నొక్కేశాయి. నన్ను మీతో చెప్పకుండా చేశాయి. లాయర్ కదూ, అబద్ధాన్ని సమర్థించటం మీ వృత్తి, నిజాన్ని తలెత్తకుండా పాతేయడం మీ ప్రతిభ. నువ్వు చెప్పేదానిలో ధనాపేక్ష ఉంది లక్ష్మి, కానీ ఇక్కడే ఉంది. నేను ఎందుకు నాటకం ఆడాలి? నాకేం అవసరం? నీ ప్రశ్నకు నీకు నువ్వైనా సమాధానం చెప్పుకోగలవా? కనీసం ఊహించగలవా? అక్కర్లేదు. ఇంకా ఏ ఊహలో నాటకాలు నాకు అక్కర్లేదు. మీరు పొద్దున్నే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఈ భయంకరమైన నిజాన్ని నా గుండెల్లో దాచుకోలేను. మీరుండగా నేను చెప్పినా, ఈ స్థితిలో మీరే చెప్పినా, మీరు నాటకం ఆడి సంపాదించిన గౌరవం మర్యాదలు ఒకేసారి నాశనం అయిపోతాయి. వాళ్ళు ఏమైపోతారని కాదు, వాళ్ళు మిమ్మల్ని ఏం చేస్తారో ఊహించలేదు. ఆ స్థితి రానివ్వకండి. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మరి మీ కుటుంబ బాధ్యత? మా బాధ్యతల్ని మోయమని మిమ్మల్ని ముష్టెత్తావా? నా ప్రాణం నిలబెట్టిన వాడి కుటుంబం నిలబెట్టడం నా ధర్మం. చూడండి, మీకు ఆఖరిసారిగా మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాను. సూర్యుడు ఉదయించేటప్పటికి మీరు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఉన్నారా? ఏం జరుగుతుందో నాకే తెలీదు. ప్లీజ్ గెట్ లాస్ట్. గాంధీ మన అప్పుడు ఒక ఆవు మానయాత్ర పడుతుంటే చూడలేక దాన్ని తనే స్వయంగా చంపెట్టాడు. మా అక్కడికి పడుతున్న యాభని చూస్తుంటే నాకు ఆవు గుర్తుకొస్తుంది. అయ్యి బాబా అవును కానీ పొడి చేస్తారేంటంటే, భారత యుద్ధంలో ద్రోణుడంతటి వాడిని చంపడం ఎలాగో ధర్మరాజుకు తెలియక అశ్వత్థామ అనే ఒక ఏనుగు చచ్చిపోతే అశ్వత్థామాత అని గట్టిగా అరిచేట, కుంజరా అని మెల్లిగా అన్నట్ట. అశ్వత్థామ అనే తన కొడితే చచ్చిపోయాడు. నేను ముసాడు చచ్చిపోయాడు. ఇప్పుడు ఎవరు చచ్చిపోయారు ఎవరు చెప్పాలంటే, ఈ పేపర్లో చచ్చిపోయాడు, మా కథకి సరిగ్గా కుదిరాడు, ఎవరికో చెప్తాను నువ్వు వచ్చి చూద్దు చెప్తా. ఊరుకోండి బాబు, ఊరుకోండి. ఏమీ జరగకూడదని అంతా సవ్యంగా ఉండాలి. మన పుట్టించిన దేవుళ్ళు అందరికీ ఇంతకాలం మొక్కున్నాను, కానీ కావడం జరిగిపోయింది. శ్రీధర్ గురించి ఏమైనా? అవునమ్మా, ఆ విషయం తెలిసిన కానీ చరిగారు ఇలా ఏడుతూనే ఉన్నారు. ఏం కాలేదు 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 కాలేదు. అక్కయ్య,
ఈ పేపర్లో వార్త పడింది. ఏం లేదు. నువ్వు గుండె రాయి చేసుకున్నాను. గుండె రాయి చేసుకున్నాను, అంతకంటే మార్గం లేదు. ఏమిటి చదువుతాడు? బిట్రగుంటకి 2 కిలోమీటర్ల దూరంలో రైలు పట్టాల మీద ఓ గుర్తు తెలియని కుర్రాడి శవం కనిపించింది. దొరికిన ఆహారాన్ని బట్టి పరిశీలిస్తే అతను ఊరు హైదరాబాద్ అని తేలింది. అతని పేరు 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 శ్రీధరం తేలింది. అంత మాట అనకండి బాబు. మీ రుణం త్వరలోనే తీర్చాలని నాకు ఉంది. మీరేమీ అనుకోకపోతే మా దగ్గర తీసుకున్న పొలం సాగు చేసుకునే అవకాశం మాకివ్వండి. చెమటోడ్చి మీ బాకీ తీరుస్తాను. నువ్వు ఈ మాటలు 190 సార్లు అడిగావు ఇప్పటికే. కూర్చుంటే లేవలేవు నువ్వు. నాగలి పట్టి పొలం ఎట్ట దున్నుతావు, నా బాకీ ఎట్ట తీరుతావు? ఆ? అసలు వడ్డీ కలిపి పొలం రేటు ఎప్పుడో దాటిపోయింది. నా పేరు రాసే గొడవ వదిలిపోద్ది. నా పేరు రాసే అంతే. బాబు, నా పిల్లలకు ఆధారం అది ఒక్కటే. నీకు అదే ఆధారం, నాకు అదే ఆధారం. అందుకని పని కట్టుకుని నేనే ఒక ఆలోచన చేశాను. హ, మీ పెద్దమ్మాయి చాలా మంచిదేను, మంచి రాసిగలది. అసలు నీ రుణం తీరే రూట్ చూపించడానికి అది నీ కడుపును పుట్టిందేమో. హ, నా చాలా విశాల హృదయం కాబట్టి సగం వడ్డీ కింద జమ కట్టుకుంటాను. నువ్వు అడిగిన గడువు ఇస్తాను. దాన్ని మాత్రం అప్పుడప్పుడు వచ్చిపోతుండమను. ఊరికే అరవమాకవయ్యా. ఇది నా అవసరం కాదు, నీ అవసరం. ఇదిగా నీకు ఇదే నా ఫైనల్ వార్నింగ్. నేను చెప్పినట్టు జరగకపోయిందో నీ మొత్తం ఆస్తిని జప్తు చేసి నీ పరువు నడి రోడ్డు మీద ఏలం పాట పాడతాను. అందుకని మర్యాదగా వచ్చిన బండిలోనే వెళ్ళిపో. ఆ బండి నీ ఇంటి దగ్గరే పెట్టుకో. చీకటి పడ్డాక నీ కూతుర్ని పంపు. ఎంత మాట అన్నావు నా బిడ్డని గురించి. ఎంత మాట విన్నాను. ఇక్కడ పడిపోయాడేంటి? వీడు గాని ఇక్కడ సచ్చాడంటే మన పీకల మీదకి వస్తుంది వ్యాపారం. నిజం. నేను తీసుకెళ్లి ఆడింటి దగ్గరే పడాయి, గొడవ వదిలిపోతుంది. అట్టగే. ఏమిటో బాబు, నువ్వు ఉన్న పళంగా వెళ్ళడం మాకేం బాగాలేదు. మా అన్నయ్యని అడిగానని చెప్పండి. ఏమండి, మీతో నన్ను తీసుకెళ్తా అన్నారుగా, నేను రెడీ. ఇప్పుడు ఆయన అన్నయ్య దగ్గరికి వెళ్ళటం లేదురా, వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు. ఈసారి వచ్చినప్పుడు తీసుకెళ్తారు. మీరు బయలుదేరండి. వస్తానమ్మా. ఏంటి ఆగారు? మీ నాన్నగారితో ఒకసారి చెప్పెడదాము. మా నాన్న ఎప్పుడు వస్తారో ఏమో తెలియదు. మీరు ఆలస్యం చేస్తే బస్ దొరకదు. వెళ్ళండి. నాన్న, ఆయన బయలుదేరు. నాన్న, నాన్న, ఏమైంది నాన్న? అమ్మా, అమ్మా, నా అప్పు తీరటానికి ఈ రాత్రికి నిన్ను కురివి పెట్టడానికి కొడుకు లేడని బాధపడక అన్నపూర్ణ. వాడు పెట్టవలసిన కురివి ఎప్పుడో పెట్టి వెళ్ళాడు. ఇక ఈ కట్టెని కాటికి చెరవేయడానికి కదా. అందుకు నీకు నేనైనా ఉన్నాను. రేపు నాకెవరున్నారు అన్నపూర్ణ? నాకెవరున్నారు? బాబు, ఇప్పుడైనా వస్తాడా మీ స్నేహితుడు? కన్న తండ్రికి తన కురివి పెట్టడానికి బాబు ఒక్క టెలిగ్రామ్ అయినా వచ్చి రుణమైనా తీర్చుకుంటాడు. ఏమండి, ఒక్కసారి లోపలికి రండి. కొడుకు వస్తాడని, పొరుగు పెడతాడని ఆ తల్లి ఎదురు చూస్తోంది. ఇంకా ఎంతసేపు ఆ సవాల్ అలా పెట్టుకుని ఏడుస్తుంది. ఈ దుఃఖంతోనే కొడుకు చచ్చిపోయాడని తెలిస్తే ఒకేసారిగా ఏడుస్తుంది. ఆ తల్లిని మళ్ళీ మళ్ళీ ఎందుకు ఏడిపిస్తారు చెప్పండి? మీరు మనిషేనా? మీకు హృదయం ఉందా? ఎంత గుండెలు పగిలేలా అందరూ కుమిలిపోతుంటే ఇంకా నిజం దాస్తున్నారంటే మీరెంత కక్కోటుకలో, ఎంత రాక్షసులో! నీకు తెలుసుగా నిజం, ఎందుకు చెప్పకూడదు? చెప్పు. ఏం చెయ్యాలి?
ఈ దారుణాన్ని ఎలా చెప్పాలో తోచక నేనెంత నలిగిపోతున్నానో నీకేం తెలుసు. సరే, ఇదే నా కర్తవ్యాన్ని నాకు చూపింది. నా రుణం ఎలా తీర్చుకోవాలో చెప్పింది. కన్న కొడుకును కాకపోయినా, కన్నవాళ్ళకు కాకపోయినా కర్మ చేసే అవకాశం కలిగింది. సరే, ఇప్పుడు చెప్పు. బాబు టెలిగ్రామ్ ఇచ్చావా? ప్రయోజనం లేదు. అంటే వాడు వాడు ఇప్పుడు కూడా తిరిగి రాంటావా? ఇప్పటికే కాదమ్మా, ఇంకెప్పటికీ రాలేడు. అమ్మా, 2 నెలల క్రితమే నీ అబ్బాయి మనల్ని అందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోయాడమ్మా. అమ్మా, ఊరుకోండి అమ్మా, ఊరుకోండి అమ్మా, అమ్మా, అమ్మా. లింగం గారు, బాకీలు చెల్లు వేయడానికి డబ్బుకు బదులు మనుషుల్ని అడుగుతున్నారట. కొంచెం తిరకాసుగా ఉంది మాట, అర్థమయ్యేట్టు చెప్పావు అనుకో, దాని ప్రకారం తీసుకుంటాను యాక్షన్. మా నాన్నగారు అప్పు తీర్చడానికి నేనొస్తే చాలన్నారటగా. చెప్పిపోయాడన్న మాట ముసలాడు. ఏంటి బాకీ తీర్చేయడానికి వచ్చావా? చెప్పుతో కొట్టడానికి వచ్చాను. అప్పున్నాం కదా అని అందరినీ బానిసలుగా చూస్తే ఊరుకుంటారనుకుంటున్నావా? మేము మానాభిమానాలు ఉన్నవాళ్ళం. నువ్వు సిగ్గు నీతిని అమ్ముకుని బ్రతికే మనిషివి. మాకున్నప్పుడు బాకీ తీరుస్తాం, అంతవరకు మళ్ళీ మా ఇంటి ముందు కనపడడానికి వీల్లేదని చెప్పడానికి వచ్చాను. అదా, మీ నాన్న తెచ్చాడు, మీ అన్నయ్య కూడా పోయాడు నిన్నాను. మరి నా అప్పు ఎట్ట తీరుతావు? ఎప్పుడో తీరుతానంటే నాకు కుదరదు. ఈ మధ్య తుమ్ము తెరువులు మారిపోతుంది, దగ్గు తెరువులు మారిపోతుంది. ఎమర్జెంట్ గా తీర్చేసే మార్గం నీ చేతిలోనే ఉంది. ఇదిగో మంచి వచ్చాడు, ఒప్పును ఒప్పుకోకో, ముహూర్తం కాదు, నువ్వు నా ఇంటికి వచ్చావు, ఎలాగో వచ్చేసావు కాబట్టి నేను ఇక్కడే ఇప్పుడే ముక్క ముక్కలుగా నరికేయగలను. కానీ ఏం చెయ్యాలో, నీ బాకీ ఎలా తీర్చాలో నాకు బాగా తెలుసు. మాటలు కాదు, దాని తరఫున నువ్వు కొట్టావు కాబట్టి దాని బాకీ కూడా నువ్వే చెల్లయ్యాలి. చెల్లించి చూపిస్తా. ఎవరి భూమి వాళ్ళు తీసుకుని పండించి మరీ నీ బాకీ నీ మొహాలు కొడతా. అయినా తనఖా పెట్టిన భూములు బాకీ చెల్లించకుండా సాగు చేసుకోవడానికి నేను ఒప్పుకోను. వీళ్ళేదని నాకు నువ్వెవరు? సాగు చేస్తే ఎవరంటే వస్తారో నేను చూస్తాను. అయ్యా, మీ పొలాన్ని కాదు మా పొలాన్ని కూడా అప్పులు కట్టలేదని ఎట్టగే బీడు చేసినాడండి. రోజు రోజుకి వడ్డీలు పెంచేస్తున్నాడండి. పనులు లేక తిండి లేక మేము పస్తులు ఉంటున్నామండి బాబు. మీరందరూ పిచ్చోళ్ళు, అందుకనే ఇట్లా ఉన్నారు. మీరందరూ ఏకమైతే మిమ్మల్ని ఎదిరించేవాడు ఒక్కడ కూడా ఉండడు. మీకెందుకు నేను చెప్తా వినండి. అరకలు గట్టిని సాగు చేద్దాం. నిజమేనా? నడండి రా, ఊళ్ళోకి వెళ్ళి అరకలు తీసుకొద్దాం. ఆగండి ఆగండి, నా పొలంలో తిరగడానికి ఎన్ని కుంటలు మీకు?
మా పొలంలో దిగడానికి ఒక్క గుండె చాలు. పిచ్చి పిచ్చి ఆశాలు వేశారంటే ప్రాణాలు తక్కువ జాగ్రత్త. ఆహా కుమార్, అదే మాట నువ్వు అను. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ప్రాణాలు తక్కువ జాగ్రత్త. మన కుర్రనాయలా రే, నా సంగతి మీకు ఇంకా తెలవదు. ఈ సంగతి తెలుసుకోవడానికి మాకు ఇక్కడ తీరిక లేదు. వెళ్ళు వెళ్ళు వెళ్ళండాయా. నా వెనకాలింత మద్దతున్నా నీకు ఏడాకోళంగానే ఉందన్నమాట. రేయ్, ఏసేంట్రా? రోజుకి 2 గొర్రెలు తిన్నారు, ఇంటికి బిర్యానీ తిన్నారు, ఫైటింగ్ చేయటం మాత్రం రాదు. వెళ్ళదేంటి? మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డమేయాలి కదండి. అక్కడికి నేను అడ్డం బాగుదండి. అయ్యో పంజే, నేను ఎడుతుంటాను. నేను మీ వెనకాల పరిగెట్టుకొస్తా. పోనీ పోనీ, పోనీ. కుటుంబ కంటే దెబ్బలే బాగుండేట్టున్నారా నా కొడక. మెల్లిగా మెల్లిగా. నల్లగా దుఃఖంలా ఉన్నారు వెధవులు. డిషు డిషు అని 4 ఇచ్చేసరికి పారిపోయారు. నిజమా బాబు? ఆ దుర్మార్గులతో మనకెందుకు? నీకేమైనా దెబ్బలు తగిలాయా? అదేం లేదమ్మా. ఏమిటి బాబు, ఏమైంది? అయ్యో బొబ్బులు, మా కోసం ఎంత కష్టపడుతున్నావయ్యా. నా కోసం మీ అబ్బాయి ప్రాణాలే అర్పించాడు. నేనేం చేశాను రుణం తీర్చుకోగలను. కానీ నువ్వు వాడిని మరిపిస్తున్నావు. నువ్వే లేకపోతే మేమంతా ఏమైపోయేవాళ్ళం. దేవుళ్ళ వచ్చి మమ్మల్ని ఆదుకున్నావు. అరే కుమార్, మనం తినే తిండి మనమే పండించి తినడంలో ఎంత ఆనందం ఉందో ఇప్పుడు తెలుస్తుందిరా. ఎప్పుడు పండుతుందో ఏమిటో, నాకు ఆకలేస్తుందండి. ఓ రెండ్రా, మీ అక్క అన్నం పట్టుకొస్తుంది. అబ్బా, మా చిన్నకి ఎప్పుడు ఆలస్యమే. ఆలస్యం ఏమీ లేదండి, నేను వచ్చి చాలా సేపు అయింది. ఏమిటి సరళా, అన్నం పట్టాలదే? ఆవిడ గారు నువ్వేం తీసుకెళ్ళక్కర్లేదు, చీపో అంది. ఏ రోజు నువ్వే తీసుకొస్తున్నావుగా. ఏం చేయమంటారు? ఆవిడ గారికి రోజుకో ఆకారం, నిమిషానికో మాట, క్షణానికో కోపం. ఏమండి, ఆకలేస్తుందండి. ఒరేయ్, మీ అక్కని నమ్ముకోవడం కంటే ఈ పొలాన్ని నమ్ముకుంటే మంచిది. పడిన తర్వాతనైనా తిండి పెడుతుంది. సర్లే, పొలంలో దిగి పని చేస్తుంటే ఆకలే తెలియదు. పద. ఏమండి, అటు చూడండి. ఇటండి. చేతులు కడుకుని వచ్చి భోంచేయండి. మిమ్మల్నే వెళ్ళండి. ఏమండి, నేను మీకోసమే భోజనం తెచ్చాను. రండి, భోంచేతురు కానీ. ఏమిటి వాళ్ళిద్దరు అలా మాట్లాడుకుంటున్నారు? అది నాకు తెలియటం లేదు సరళక్క. ఇక మన పొలంలో పంటలతో పాటు పాటలు కూడా పండుతాయేమరా? పంట చేలలో మావయ్యకి హారతి ఇవ్వమ్మా. ఇచ్చి. తీసుకోండి మావయ్య. ఏమిటది? ఏం లేదు బావా, మా మావయ్య మనసు ఏం బాగులేదు చెప్తా. నా మనసు ఏం బాగులేదు కనుక మా ఇద్దరు మనసు బాగుండాలి. వారం రోజుల నుంచి ఉపవాసం చేసింది. ఇవాళ వెంకటేశ్వర స్వామి వ్రతం చేసింది. నీకు హారతి తీసుకొచ్చింది. ఇచ్చేమ్మా మావయ్యకి. తీసుకోండి మావయ్య. మంగళం కౌసలేంద్రాయ మహానీయ గుణాత్మనే, కౌసలేంద్రాయ మహానీయ గుణాత్మనే. చాలమ్మా చాలు, నీ ప్రేమ మావయ్యకి ఎప్పుడో అర్థమైపోయింది. ఏమిటో పిచ్చి తల్లి,
ఇలా నోరు ఇప్పితే చాలు ఎదురుకుండా వెంకటేశ్వర స్వామి నిలబడేట్టు ఉంటుంది చిన్నోర్మై చెప్తా మన ఇద్దరికి కూతురైనా కోళ్ళైనా ఇంకెవరున్నారు బావా కవిత తప్ప నువ్వు నోర్మై చెప్తా ఇప్పుడు నీకైనా నీ ఆస్తికైనా ఇంకెవరున్నారు బావా చెప్తా డాడీ ప్లేట్ నోర్మై, పిచ్చి పిచ్చి వేషాలు వేసారంటే ప్రాణాలు తీసేస్తాను జాగ్రత్త. Get out. లింగం, ఇన్నాళ్ళు రుణం అని పిశాచల్లా పీక్కు తిన్నావు. తీసుకో, ఇదిగో రాఘయ్య గారి బాకీ లెక్క చూసుకో. చూడక్కర్లేదు, సరిగ్గానే ఉంది. బాకీలన్నీ తీరిపోయినట్టేనా? చెప్పక్కర్లేదు, తీరిపోయాయి. అయితే పత్రాలు నీవు. పత్రాలా? పత్రాలు ఎక్కడయ్యి లేవు. ఏ నాటకం ఆడుతున్నావా? ఏటీ లేదంటే వెందయ్యా మసే తేలు ముద్రలో వేయించుకున్నావుగా. అది అది మీకు నాకు మధ్య ఉన్న పవిత్రమైన సంబంధాన్ని గుర్తుగా రాయించాను. అయినా మీరు మళ్ళీ నన్ను అడగపోతారా, నేను ఇవ్వపోతానా? ఇదిగో ఈసారి వడ్డీ బాగా తగ్గించేస్తాను, కొన్ని కన్సెషన్లు కూడా ఇస్తాను. ఇదిగో ఈ దొంగ వేషాలకేం కానీ లింగం, వీళ్ళ పేర్లని రాసి వీళ్ళ బాకీలన్నీ ముట్టినట్టు రసీదులు రాసి పెట్టు. రాఘవయ్య గారి కూడా మళ్ళీ వచ్చి తీసుకెళ్తాను. ఇదిగో నీ మాట మళ్ళీ ఈ ఊర్లో వినపడిందా? ఇటు చూడు, నీ విశాల హృదయం ముక్కలు ముక్కలైపోతుంది, జాగ్రత్త. రండయ్యా. అమ్మనాయమ్మ, అమ్మనాయమ్మమ్మ, అమ్మనా మొత్తమ్మమ్మ. ఒరే సచ్చు, అయ్యా అయిపోయిందిరా, నా పని అయిపోయింది. నేను ఈ ఊళ్ళో ఎట్ట బతికేది? ఎవడైనా బాకీలు ఎగ్గొడితే ఏడుస్తాడు గాని మీరేంటంటే బాకీలు వసూలైపోతే ఏడుతున్నారు. రేయ్, బాకీలు చెల్లించేశారు అంటే నా చేతిలోంచి తప్పించుకున్నారన్నమాట. ఇంక ఈ ఊళ్ళో నా మాట ఎవడింటాడు? నాకేమి హోల్డ్ ఉంటుంది. పదవిలో ఉన్న మినిస్టర్కి లేనోడికి ఎంత డిఫరెన్స్ ఉందో, నిన్నటి లింగానికి ఈ రోజు లింగానికి అంత డిఫరెన్స్ ఉంటుందిరా సచ్చు. చేపలన్నీ కలిసి కొంగల్ని మింగేసే రోజులు వచ్చాయి. గురు, మోటా ముల్లే సర్దుకుని బిషానా ఎత్తేసి మీ ఊరు వచ్చి సచ్చేదాకా నీ పాదాల దగ్గరే పడుందామని అనుకుంటున్నాను. నువ్వే వచ్చేసావు. సర్లే, మధ్యలో వెళ్ళి డోల్తో మొరపెట్టుకున్నట్టుంది ఒరే లింగం. నిప్పుకే చెదలపెట్టే రోజులు వచ్చారా? ఆ కోట్లో పాక వేసి కోటీశ్వరుని అయిపోదామని ఆశపడ్డానా? నా కాళ్ళు నడవ ఎరగొట్టేసి నన్ను ఫుట్బాల్ ఆడేసాడు ఆ రాజశేఖరం. నేనే కొత్త కాళ్ళు ఎత్తుకుందాం అనుకుంటున్నాను మీద పడి బతకడానికి. సరిగ్గా ఇక్కడ నా పరిస్థితి అట్టాగే ఉంది గురు. కంసుడి పాలిట శ్రీకృష్ణుడు పుట్టినట్టు ఇక్కడ నాకో శత్రువు పుట్టాడు. అమ్మనా తల్లి సిగత్తరగా, అమ్మనా అమ్మమ్మ సిగత్తరగా. ఎక్కడి నుంచి వచ్చాడో ఏమో. ఇక్కడ రైతుల భూములన్నీ సాగు చేసి పండించి వాళ్ళ బాకీలన్నీ నా మొక్కాన కొట్టాడు. ఎవడ్రాడు? ఎవడయ్యా అంత అసాధ్యుడు? వాణిచ్చు. చిరంజీవ చెప్తా బాబు. ఇప్పుడు నువ్వు నేను చెప్తా. ఏంటి చెబుతా? నీ పేరేంటి బాబు? గాడిది గుడ్డు, లేకపోతే ఏట చందులూరు దేవయ్య. నా పేరు నీకెందుకు? ఏటా ఎవడకూడదు పొట్ల పడతావంటే? నీ ముక్కు నాకు తెలియదు, నా మొహం నీకు తెలియదు. ఏంటి నక్క మొహం వేసుకుని ఏడకూడ ఆడుతున్నా? ఇప్పుడు నాది నక్క మొహం, వాడిది కుక్క మొహమే. చెప్తా. రాజశేఖర్ ఎవరో చెప్పు. నీ బాబు. ఇదిగో ఎంతసేట మా గురువు గారు పెద్ద మడిచే, కొంచెం మర్యాదగా మాట్లాడవయ్యా. నీ గురువు అయితే నాకేం ఓడిందయ్యా? పేటెంచి పని చేసుకున్నంత మాత్రాన పతివాడు పెద్ద మనిషి అయిపోతాడేంటి? అయినా పొట్ల పడతాడేంటి? ఆ ఊరికే అయినా నీతో నాకెందుకు? నా రసీదుగా మారే. బాబు బాబు, నీ రసీదులు నీకు ఇప్పిస్తాను బాబు. నాతో రా నువ్వు. ఓ నువ్వు అక్కడ పద. ఏమిటి నిన్ను రమ్మన్నానా? మరే అబ్బే నిన్ను కాదు బాబు, నువ్వు పద. నువ్వు ఇక్కడే ఉండు. ఏంటి గురుగారు, ఆ దేవయ్యను చూసిన దగ్గర నుంచి కాల్లో ముళ్ళు గుచ్చుకుని నేను కూడా కంగారు పడిపోతున్నారండి. చెప్తా చెప్పు చెప్తా చెప్పు చెప్పు చెప్తా. చెప్పు. వాడు నా శత్రువు. ఆడిని శత్రు కాడయ్యా, నా ఇరిగిపోయిన కాళ్ళు నడుమును. ఆ దేవయ్య చెప్పినట్టు ఆడు నిజంగా దేవయ్యే. ఆ ఇంట్లోంచి పారిపోయిన శ్రీధర్ కాకపోతే నీ డబ్బుకి 10 రెట్ల డబ్బు నీకొస్తుంది, నా ఆస్తికి 10 రెట్ల ఆస్తి నాకొస్తుంది. చెప్తా. 13వ ఎక్కం అంత కష్టంగా ఉంది, నాకేం అర్థం కాలేదు. అర్థం కాదయ్యా, చెప్తా. ఆ రాజశేఖరం కొంప గుండం కాడానికి ఎంతో టైం లేదు. ఆ శ్రీధర్ గాడే ఇంట్లో ఉంటే తన ఇంటిని తను చక్కదిద్దుకునేవాడు. వాడు ఇప్పుడు లేడు కనుక ఈ దేవయ్య గారిని ఆ ఇంటికి తీసుకెళ్ళి ఆ కొంపను మనం పూర్తిగా దోచేద్దాం. ఆ శ్రీధర్ గారికి ఈ దేవయ్యకి చాలా పోలికలు ఉన్నాయి. కానీ ఈ శ్రీధర్ ఏమో నాకు కొంచెం అనుమానంగా ఉంది. ఆ అనుమానం వెంటనే తీర్చేసుకోండి. దేవయ్య అయితే నీ పేరు దేవయ్య అన్నమాట? కాదు, బొడ్డు సముద్రుడు.
ఒడ్డు సముద్రుడు మా బామ్మర్ది పేరు చవరగా! నా పేరు దేవయ్యో అంటే మళ్ళీ దేవయ్య అని అడుగుతారటయ్యా. ఇది నాకెందుకు, నా రసీదు లాగా పడాయి. బాబు వయసు చేస్తాను, నువ్వేం అనుకోకపోతే చెప్తా. అడిగేసేయి అడిగేస్తా. అడిగేసేయి. బాబు మద్రాసు లా కాలేజీలో నువ్వు ఎప్పుడైనా చదువుకున్నావా? బాగా సతిగా బాగా ఒకటి ఇచ్చానంటే నీ లా బుక్ నుంచి ఊడి ఇక్కడ పడుతుంది. ఊరుకోవా ఇదిగో నా రసీదు లాగా పడాయి. కాసేపు నువ్వు ఉండు. ఇదిగో మన కృష్ణా జిల్లాలో హైకోర్టు ఎక్కడుందో చెప్పు. నీ నెత్తి మీద ఉంది. చెప్పా లాగే ఒకటి ఇచ్చానంటే నా రసీదు లాగా పడాయి. కాదయ్యా. కానే కాదు. కాదయ్యా, మీరిద్దరు మనుషులు గారు చంపుతుంటున్నా. ఇప్పుడు అసలు కాదు బాబు. నీతో చిన్న పని ఉంది, లోపల రా చెప్తాను. ఏం పని? పని కాదు, పార్టీ. ఏం పాతి అయ్యా? లోపలికి రావయ్యా. వీళ్ళు ఎక్కడ దొరికారయ్యా? లడ్డుకొచ్చి చెడుకోమని చెప్పా పద. పదవయ్యా మొగుడా. లోపలి పద. ఏంటయ్యా ఎంత నడిచినా జరగడం లేదు. ఎంతమందికి నామం పెట్టి సంపాదించారు ఈ భవనం? లెక్కల తర్వాత చూసుకుందాం గానీ ముందు నువ్వు కూర్చో. అలా కూర్చో. కూర్చుంటారంటయ్యా అసలు విషయం చెప్పకుండా. ఇదిగో దేవయ్య, ఈ మ్యాన్ నాది, ఈ పరుపు నాది. నన్నే కూర్చోవద్దంటే అలాగా మరి బిలో డిగ్నిటీ మేము కూడా కూర్చుంటాం. సరే కూర్చోండి. చెప్పా చెప్తా రావయ్యా. ఆ. నువ్వు ఎప్పుడైనా నాటకాలు ఆడేవయ్యా? చిన్నప్పుడు నాటకాల్లో ఆడవేషాలు వేశాను, మగ వేషాలు వేశాను. రామాపురంలో రాగం మొదలెడితే బొబ్బర్లోకి కలిసాడు. ఇంత నట సామ్రాట్ మన పక్కన ఉండగా మన నాటకానికి వెళ్ళోటయ్యా. రావయ్యా, ఓ పెద్ద ఇల్లు పెద్ద సమస్యలు పడింది, నువ్వు ఓ చిన్న సహాయం చేయాలయ్యా. ఇదిగా మంచి పనులు చెబితే చేయడానికి సిద్ధం. ఏమన్నా లటుకు చిటుకు అని చెప్పారో నావల కాదు. ఇదిగో ఊరికనే వద్దు, నీకు డబ్బిస్తాం. ఆహా, నేను గడ్డి పెడతాను తింటారా? బాబు మేము చెప్పిన పని చేస్తే నువ్వేం పెడితే అది తింటాం. సరే చెప్పు. చెప్తా. ఇప్పుడు హైదరాబాద్ లో రాజశేఖరం అని ఓ దౌర్భాగ్యుడు ఉన్నాడయ్యా. అమ్మో ఇదేంటిది? బాబు నువ్వు ఈగలు తోలుకునేటప్పుడు మాతో చెప్పు, మేము దూరంగా ఉంటాం, అప్పుడు తోలుకుందు గాని. అటగలి చెప్పు. ఆ రాజశేఖరానికి ఒక కొడుకున్నాడు. ఉమ్. అంత గొప్ప ఇంట్లో హాయిగా తిని తిరగలేక ఉమ్. ఓ రోజు బుద్ధుడు అయిపోయి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. అయ్యో. అతని తల్లి వాడి కోసం బెంగ పెట్టుకొని ఓ రోజు చచ్చింది. ఆ ముసలాడు పిచ్చెక్కి గిన్నెల్ని చెంబుల్ని మమ్మల్ని తన్నేస్తున్నాడు. మతి పోగొట్టుకుని మన లోకల్లోంచే బయటికి పోయేటట్టుగా బతుకుతున్నాడయ్యా. ఏమిటి నీకు అర్థమైందా? ఆ పిచ్చోడు ఆస్తిని పశువులకి పక్షులకి రాసిస్తానంటున్నాడు. ఈలోగా మా అదృష్టవశాత్తు నువ్వు కనిపించావు. నువ్వు అచ్చు ఆ శ్రీధర్లాగే ఉంటావు, పైగా నటుడు. నువ్వు శ్రీధర్గా ఆ ఇంట్లో ప్రవేశిస్తే పశువులు పాలు కావాల్సిన ఆస్తి మనకు దక్కుతుంది. చెప్తా. ఇంకేం ఆలోచించుకో, అవుననేసేయి. అవును, ఆ ఆస్తి పశువులకు పక్షులకు కుక్కలకి నక్కలకి దక్కడానికి వీలు. భార్యను పోగొట్టుకున్న ఆ తండ్రికి కొడుగ్గా ఆ ఇంటికి వస్తా. మీరు అనుకున్నది నెరవేరుస్తా. అమ్మా, నేను తిరిగి వచ్చానమ్మా. కానీ నువ్వు తిరిగి రాలేని చోటికి వెళ్ళిపోయావా? డాడీ, డాడీ, ఇన్నాళ్ళకు వచ్చావా? నువ్వు వస్తావని నన్ను ఉండదని చెప్పి మీ అమ్మ వెళ్ళిపోయింది. మై సన్, ఆ మగీడమ్మ అక్కడ బంగారంగా కొమ్ముల్లో అడుగు పెట్టినప్పటి నుంచి వాడెక్కడ తప్పటడుగు వేస్తాడో నేను కంగారు పడితే వస్తుంటే మనకంటే ఒక అడ్వాన్స్ ఒక అడుగు ముందే వేసాడు. ఏం నాటకం వాడేటయ్యా? అమ్మ నా తల్లి సిగత్తారగా, ఇతను ఒరిజినల్ సీదరేమో నాకు అనుమానం వచ్చేసిందయ్యా. మరి అదేనయ్యా నాటకం అంటేను. మనకు అనుమానం, ఆ ముసలాడికి నమ్మకం కలిగించడమే నాటకం. చెప్తా. పొద్దుటి నుంచి నీకోసం ఇక్కడ దేవులాడుతున్నాడు. గుంటకాడు నక్కలాగా చెప్తా. ఆ ముసలాన్ని నేను ఇప్పుడు ఇక్కడికి ఎందుకు రప్పించాడంట? రంగంలోకి దిగాలిగా. రంగము లేదు, లింగము లేదు.
ఈ ఆస్తిపాస్తులన్నీ నీకు అప్పచెప్పడానికి రప్పించాడు. ఇప్పుడు ఇక్కడ వ్యవహారాలు మొత్తం కోట్ల మీద నడుస్తాయి. ఏమి కనపడమే అచ్చు దేవాయి అనిపించావయ్యా. చూడు, ఆ రాజశేఖరన్ నన్ను చూస్తే మండిపడతాను. ఇవాళ మండి పడలేదంటే నేను తీసుకొచ్చాను కనుక మళ్ళీ పాట్లో పాగా వెయ్యాలి. దానికి నువ్వు సహాయం చేయాలి. లోపలికెళ్ళి, నాన్న ఈ వ్యవహారాలన్నీ చూసుకోవాలంటే మామయ్య నా పక్కన ఉంటాడు అని చెప్పు. కాదంటాడు. అంటాడు, ససేమిరా వీల్లేదు అని చెప్పు. అది కాదంటాడు. అప్పుడు నా ఇష్టం అని చెప్పు. అది కూడా కాదంటాడు. అంటే నేను వెళ్ళిపోతానని చెప్పు. సరే అయితే వెళ్ళిపోతాను. చెప్తా. అది గులికా అబ్బా, మళ్ళీ ఈ ఆస్తి అంతా నా చేతుల్లోకి వచ్చేసినట్టుందిరా. నాకే ఆ చేతిలోనే ఉన్నట్టు అనిపిస్తుందండి. చెప్తా పద. చూడు శ్రీధర్, ఇక నుంచి నీకు లీగల్ ప్రాక్టీస్ లేదు, ఏదీ లేదు. నా బాధ్యతను కొన్ని నువ్వు తీసుకుంటే నాకేదో కొంచెం రిలీఫ్ గా ఉంటుంది. డాడీ, ఒక్కసారిగా ఇంత బరువు మొయ్యాలంటే కష్టం. ఇవన్నీ అర్థం చేసుకోవడానికి కాస్త టైం కావాలి. చదువుకున్నవాడివి, నీ కష్టం ఏమిటి? నువ్వు అర్థం చేసుకోలేకపోవటం ఏంటి? నో యు మస్ట్ టేక్ ఇట్ అప్. అవే కథ మార్చేస్తున్నట్టున్నాడు. ఆహా, ఇంగ్లీష్ లో చెప్పినా చాలా బాగా చెప్పావు బావా. నా ఉద్దేశం కూడా అదే. నలిగినంతకాలం నలిగిపోయావు. ఇక నువ్వు నలిగిపోవడం నాకు బొత్తిగా ఇష్టం లేదు బాబు. శ్రీధర్, చెరుకు గళ్ళ ఉండే బాబు చెరుకు పిప్పిలా ఎలా అయిపోయాడు చూడు బాబు. ఆయన మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఆ బాధ్యతలను నువ్వు స్వీకరించాలి బాబు. తప్పదు. ఈ క్షణంలో ఇప్పుడే తప్పనిసరిగా స్వీకరించాలి బాబు. స్వీకరించాలి. ఊరుకో మావయ్య, ఊరుకో. ఊరుకోలేదు బాబు, ఊరుకోలేదు. మరీ అంత ఎక్కువగా ఎడకు మావయ్య. చెప్తా. చెబుదు గాని డాడీ, మావయ్య గురించి నాకు బాధ్యత, ఆశ అలాగే ఉండిపోయింది. ఇప్పుడే చెప్పాను మావయ్యతో తప్పకుండా చేస్తాను అని. అది అబ్బే, నా గురించి ఎందుకు బాబు, నా సంగతి వదిలే. మీ నాన్న మనసు ప్రశాంతంగా ఉంటే నాకు అంతే కావాలి. దాని గురించి ఆలోచన. మావయ్య, నువ్వు మా గురించి ఆలోచించే ఇలా తయారయ్యా. ఇకనైనా నీ గురించి మమ్మల్ని ఆలోచించని. డాడీ, మీరు ఒక పని చెయ్యాలి. ఏమిటి బాబు? అబ్బా, నా మీద అభిమానంతో వాడేదో అంటాడు కానీ వాడి మాట నువ్వు పట్టించుకోకు బావా. ఈ బాధ్యతలన్నీ స్వీకరించడానికి నా అర్హత ఎక్కడ, నా వయసు ఎక్కడిది బావా? నీకు వయసు లేకపోవడం ఏంటి మావయ్య? నీ శక్తి నీకు తెలియదు. చెప్తా. చెప్పకు, నేను చెప్పేది విను. డాడీ, నేను గనక ఈ ఇంటికి వస్తే మావయ్య కాశీ వెళ్ళి బాగా గుండు కొట్టించుకుంటానని మొక్కుకున్నాడట. దానికి కావాల్సిన దారి ఖర్చులు, టిక్కెట్లు, ఏర్పాట్లు అన్ని మీరు చేయాలి. అంతేనా మావయ్య? అంతేనా? డాడీ, ఈ విషయాలని నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. పూర్తిగా అర్థమైన తర్వాత మీరు అనుకున్న బాధ్యతలు నేనే తీసుకుంటాను. అంతవరకు మీరే చూడండి. మీ కొడుకుగా నేను ఎప్పుడు మీ పక్కనే ఉంటాగా. వెరీ వెల్ మై సన్, కమ్ ఆన్, ప్రాక్టీస్ చూద్దాం. కమ్ ఆన్ బాయ్స్, గెట్ టు వర్క్. ఏ మామయ్య, కాశీ వెళ్ళి బాగా గుండు కొట్టించుకుంటావా? చెప్తా. ఎప్పుడో వెళ్ళిన మనిషి ఇంతవరకు రాలేదంటే లింగం ఇంటి దాకా వెళ్ళొస్తానని వెళ్ళారు. అమ్మా అమ్మా, ఆయన లింగం గారింటి దగ్గర లేరమ్మా. లింగం గారితో కలిసి పట్నం వెళ్ళారంట. ఆ చచ్చు చెప్పాడు. లింగంతో కలిసి వెళ్ళారా? ఒక్క మాటైనా చెప్పకుండా వెళ్ళాడంటే అంత అవసరమైన పని ఏమైనా ఉందా అమ్మా? ఏమో. జరిగిపోయే విషయాల గురించి ఆలోచించవలసిన సమయం కాదు. మీకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలి. ఏమిటంటే, అయ్యో, అదేమిటి మామయ్య అలా పేడకుప్పలో పడిపోయావు? పూల మొక్కలాగా వద్దాం అనుకున్నాను బాబు. రావచ్చు కదా. చెప్తా. మీరేదో మాట్లాడుకుంటున్నారు, వెళదాం అనుకున్నాను. వెళ్ళొచ్చు కదా. అలా వెళ్దాం వెనక్కి తిరిగాను, నువ్వు ఇలా తలుపు లాగావు. బాగుండదని డాడీ, గోడలకే చెవులు ఉంటాయని విన్నాను. ఇప్పుడు తలుపులకు కూడా ఉంటాయా చెవులు? మామూలుగా ఉండంతా చెవులు ఉంటాయి బాబు. దత్తుడు, నువ్వు ఆ తలుపు దగ్గర ఎందుకు నిల్చున్నావో మాకు తెలుసు. నీకు ఈ దొంగ బుద్ధులు, దొంగ వేషాలు చచ్చినా పో. బావగారు, చెవులకి నాకు ఎటువంటి సంబంధం లేదు. మన శ్రీధర్ మీద ఎంత ప్రేమలా. నువ్వు చేసిన మంచి పని ఒక్కటే. ఉడుకాను, ఇదిగో తీసుకో. మళ్ళీ నీ మొహం ఇంట్లో కనిపించిందా మర్యాద తగ్గదు. కానీ కరెన్సీతో కొట్టాడే మొదలాడు. మన కలెక్షన్ కి ఇది అడ్వాన్స్. శ్రీధర్, అత్త పుట్టిల్లు మేనమావకి బాగా తెలుసు. మేనమావ మతలబులు మేనలుడికి బాగా తెలుసు. ఏరు దాటాం కదా అని ఎప్పదగలేసే నీకు ఇదే సరైన గొడవ.
ఇళ్ళగానే పట్టక్కర్ బాగా ఆలోచించుకో చెప్తా ఈ ఇంటి మీద ఎటువంటి ఆశలు పెట్టుకో నేను అది యాత్రాది అది నేను ఆకాశంలో ఉన్నాను నువ్వు నా కాలి కోటి దగ్గర ఉన్నావు మా నాన్న దయతో విశ్లేషణ ఆ ముష్టి ఎరుకుని పో ఎలా డాడీ ఎవరి అమ్మాయి? అదేంటి డాడీ మన లక్ష్మి. మన ఇంటి నిండా ఉందిగా లక్ష్మి. లక్ష్మి ఉన్న చోటికేగా వస్తుంది. కాదండి, మనసున్న చోటికి, నేను ఉండవలసిన చోటికి వచ్చాను. వెరీ గుడ్. మహాలక్ష్మి మా ఇంటికి వచ్చిందన్నమాట. మా వాడి చేతులతో మూడు ముళ్ళు వేసి కట్టిపడేయడానికి ముహూర్తం ఇప్పుడు పెట్టించుకుంటావమ్మా. ఎప్పుడో ఎందుకు అంకుల్? ఏ రాత్రికే? చిక్ చిక్. ఏ మాకంటే నీకే అంత తొందరగా ఉందా? తొందర ఆవిడకి కాదు మేడం, నాకు. ఏ అంకుల్, నన్ను పెళ్లి చేసుకుంటే తప్ప ఈయన ప్రపంచ ఛాంపియన్ కాడని జ్యోతిష్కుడు చెప్పాడు. చిక్ చిక్. ఏ సుబ్బారావు, నీకు మంచి గోల్ కీపరే దొరికింది. మనం చేతగాని విధవలమైనా అయి ఉండాలి వాడు తెలివైన వాడైనా అయి ఉండాలి అసలు మంచా చెడ అవునా కాదా అని ఆలోచించకుండా ఆ ముసలాడిని ఆ రోజే మనం లేపేవలసి సంతలో శని కొనుక్కొచ్చినట్టుగా దేవయ్య గారిని తీసుకొచ్చి మన నెత్తిని పెట్టుకున్నాం. పాతాళం దాకా పాతుకుపోయాడు. తిరిగి తిరిగి లక్ష్మి కూడా ఆ గోడ మీద పల్లె అయిపోతుంది. ఏమైనా దేవయ్య గారి గొప్ప జాతకుడు. అమ్మాయి సంపేస్తాను కాదు సిగ్గులు ఎక్కడ వాడు పోతున్నావా దేవయ్య ముసలాడు వాళ్ళని లేపేయడం 10 నిమిషాల్లో పనిరా. ఇలా నిమిషాలు గంటలు అనుకుంటూనే సంవత్సరాలు వెళ్ళిపోయాయి. ఎమర్జెంట్ గా ఇద్దరిని లేపైపోతే అంతే సంగతం. నేను మీలాగే విశ్వాసం లేని ఎదవాలనుకుంటారా? ఏమిటి అలా చూస్తారు? దయ్యాలనుకుంటారా? అరే నేను దేవయ్యనయ్యా. నువ్వు శ్రీధరు కోట్ల ఆస్తికి వారసుడు. దేవుడివయ్యా. శ్రీధర్ లేదు, చెట్టుగా లేదు, ఆస్తి లేదు, ఆవకాయ లేదు. నా తుండు, నా చొక్కా, నా పంచి అంటే చాలు. మళ్ళీ ఇదే నాటకమా? మా చుట్టూ చేతిలో ఉంది కదా, మీ ఇష్టమైన తాడకం అనుకుంటున్నారా? నిన్ను సంప్రణ చంపేస్తా కానీ ఆస్తి మాత్రం నీకు దక్కలేము. ఏంటదే మర్యాద? సంప్రణ చంపేస్తా. చెప్పు తీసుకుని నిన్నుగా మీ ఇద్దరిని వాయించేస్తాను. ఏదో ఆ రోజు పెద్ద మనుషులు ఏడుస్తున్నారు కదా అని ఇంత పని చేశానయ్యా. ఇంకా ఏంటి కోట్ల ఆస్తికి ఇనపెట్టి తాళం. కాదు ఈత చెట్టు ఏకలం లేకపోతే ఏంటయ్యా? ఆ ముసలాడికి మీరంటే పడతాయి. ఆ దృష్టిలో మీరు వస్తాయి ఎవరాయా? నేనే మిమ్మల్ని చీకొట్టకపోతే ఆ ముసలాడిని నమ్మేవాడా? ఈ తల జరిగించేవాడా? అదేవయ్యా అలా ఊట్లో బాగా బతుకుతున్నాను ఎవరు తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. చిచ్చి పైగా పడవ అదా విషయం మంచివే కదా. ఈ విషయం మర్చిపోయిన ఒక్క మాట పోయిందా? నేను నాకు మాట్లాడుతూ నా చెవులు మీరు మీ చెవులు నేను ఊదుకుంటా కూర్చుంటే ఆ ముసలాడి ఎంత కనిపించి మన చెప్పులు పెట్టుకుంటాను. అసలు ఇంత బుర్రలేని వాడు ఈ పనికి వచ్చానయ్యా. అడిగితే జప చేసుకుంటూ కూర్చుంటా. నువ్వు చెప్తే సాతలో పురుగు కూడా అమ్ముకుంటున్నావయ్యా. దీనికేంత పాపం ఎత్తుకోవాలమ్మా. నాకు అసలే కాపరంగా ఉంటారు. ఇంకా నేను ఎంత నాటపడిపోతే ఆ ముసలాడు నా చెరికి ఈ తలా పెట్టి ఈ అప్పటి నుంచి ఇంత బతుగా వెళ్ళిపోవచ్చు కదా. ఎందుకు నువ్వు తెచ్చుకుంటే ఇవన్నీ చెప్తా. ఇంకా మీ అమ్మ మీకు ఏం పోసి తెచ్చావు కానీ మా అమ్మ నాకు విషయాలు పోసి పెట్టిందయ్యా. మీ ఇచ్చిన హృదయంతో మమ్మల్ని తెగించేసి నన్ను బతుకోనక్కర్లేదయ్యా. ఈ ఆర్చి కానీ నాకు దోషలేదు. నాకు పచ్చిన సబ్బు దాని ఖర్చులు ఇచ్చేసాను. నీకోసమే ఈ ఆర్చి నాకు రాసివ్వమని ముసలాడు బతిమాలేదు. నువ్వు నా కొడుకు కదా, అది నీ పేరుంటే నా పేరుంటే సత్యగా ఉన్నాడు. ఇక లాభం లేదని విశ్వాసం అంటే నీదేనయ్యా. ఇట్లా పొగిడి నన్ను మురసెట్టెక్కించదయ్యా. ఇవాళ ఊళ్ళో పెళ్లి ముహూర్తాలు ఉన్నాయంట. మీరు కూడా ముహూర్తం పెట్టుకుని బాగా దోచేసేయి. ఎదురు చూస్తాడు. ఎదుగైనా మంచిది. మన వాళ్ళు ఎవరైనా కష్టాలు ఉంటే
తెలియనట్టుందేంటి? నచ్చిందండి. మళ్ళీ వెలిగిందేంటి? మళ్ళీ నచ్చిందండి. అంతే త్వరగా కానీ. ఆ దేవయ్య గడికి అగ్రిమెంట్ ప్రకారం పంచల్ సాపు దారి ఖర్చులు ఇచ్చేద్దామా? ఆ దేవయ్య ఏమైనా దేవుడా? ఆకాశం నుంచి అవతారం అయితే కృష్ణ పరమాత్మ. మనం ముగ్గురం కలిసి చేసిన మర్డర్ని ఆడ అకౌంట్ లో వేసేస్తాం. ఆడు గుప్ షాప్ అనకుండా ఏకంగా జైలుకి వెళ్ళిపోతాడు అంతే. ఆ? పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతా ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఏమిటా పిచ్చి పనులు పిచ్చి పాటలు? మా మీద చేసుకోవడానికి నువ్వెంత నీ బతుకెంత? Shut up, you rascal! మీరు ఆడే నాటకానికి సైతక్కలాడడానికి నేను దేవయ్యను కాదురా, రాజశేఖరం గారి కొడుకుని, ఈ ఆస్తికి వారసుడు. మిస్టర్ శ్రీధర్ MBLLB and the head of this property and the judge of your destiny. మిమ్మల్ని పొట్టలో వేసుకోవడానికి ఈ పద్మ వ్యూహం పడ్డ. That's all. అమ్మలుడు మొత్తానికి చరిత్ర మార్చావురా. నిన్ను చూసి నీ మేనమాగా నేను గర్వపడుతున్నాను రా. చరిత్ర ఎప్పుడూ మారదు. చరిత్రలో మీలాంటి వాళ్ళ జాతకాలే మారతాయి. మిమ్మల్ని మీ దుర్మార్గాన్ని నిరూపించడానికే ఈ నాటకం ఏర్పాటు చేశాను. మీరు చేసిన పనులన్నీ ఫోటోలు తీశాను, మిమ్మల్ని నచ్చిట్లో నిలబెట్టి ఈ నాటకానికి తెరతీశాను. ఇదే మీ బ్రతుకుల్లో ఆఖరి సన్నివేశం. దీనికోసమే మిమ్మల్ని నమ్మించాను. అది మా నమ్మకంలో ఉన్న గొప్పతనం రా మేనలుడు. నువ్వు నిజంగా మమ్మల్ని నమ్ముకున్న బక్కరైతే అయి ఉంటే నాగలి నారు కొనిచ్చి నేను దీవించి మరీ పంపేవాడిని. చెప్తా కానీ ఏమిటో ఇవాళ నేను చంపక తప్పటం లేదురా. కానీ సత్యము నీకు గొప్ప అదృష్టం కలిసి వస్తుందిరా మేనల్డ్. ఆ రోజు మీ అమ్మ శవాన్ని ఆఖరి చూపైనా చూసుకునే అదృష్టం కలిసి రాలేదు. కానీ ఇవాళ సత్యం నీ అబ్బ శవాన్ని చూసుకునే అవకాశం మాత్రం కలిసి వస్తుందిరా. రే అబ్బ సత్య అక్కడ పడున్నాడు, వెళ్ళి ఆఖరిసారి కాళ్ళకి దండ పెట్టుకుని వచ్చి. శవం కాదురా, తండ్రిని వచ్చా. రే దత్తుడు, నా ఇంట్లో చేరి దౌర్జన్యం చేయడానికి నీకు ఎన్ని గుండెలురా? చెప్తా బావా, నువ్వు చచ్చిపోలేదా? లేదురా, నీ చావు చూడడానికి బతికే ఉన్నాను. అయితే ఈ ఇంటి వాళ్ళు ఎవరికి సావు లేదా? మళ్ళీ బతికొచ్చేస్తారా? ఈ దత్తుడు ఒక్కడే కదా, ఏం చేసినా చెల్లుతుంది అనుకున్నారు మీ అబ్బా కొడుకులు. నా వెనక ఏమీ బలగం లేదనుకున్నారు. చెప్తా రే, ఆ రోజు వీడిని చంపక మీరు పొరపాటు చేశారు. ఈ రోజు వీడిని చంపడంలో మేము పొరపాటు చేశాము. కానీ తప్పు దిద్దుకునే అవకాశం వీళ్ళిద్దరూ ఇచ్చారు. వీడి సంగతి, వీడి ఆస్తి రాబడ్డం సంగతి నేను చూసుకుంటాను. మీరు ఆ శ్రీధర్ గారి సంగతి చూసుకోండి. కోప్పడికి బావా, నువ్వు సంతకం పెట్టవనుకో, బయట నీ కొడుకు చచ్చిపోతాడు, ఇక్కడ నువ్వు చచ్చిపోతావు. సంతకం పెట్టావంటే బిత్తగాళ్ళుగా జీవితాంతం బతుకుతారు. పెట్టేయమ్మా. సంతకం పెట్టకపోతే నీ పరిస్థితి అదే.
నా మాట విని పెట్టు. పెట్టను పెట్టను పెట్టు. పెట్టను ఆగండి ఆగండి తప్పగా. ముందు మమ్మల్ని చంపి ఆ తర్వాత ఆయన చంపండి కానీ మిమ్మల్ని చంపడం వల్ల మాకు వచ్చే లాభం లేదు. లాభం లేని పని నేను చెయ్యను. తప్పకండి. వెళ్ళాం మా గొంతులో ప్రాణాలు ఉన్నంత వరకు ఆయన కాపాడతాం ఆఖరిసారిగా చెప్తున్నాను. తప్పకండి. లేకపోతే మీరు చెప్తారా? వద్దమ్మా వద్దు, మీరు తప్పుకోండి. మీరు ఊరుకోండి కాదమ్మా, నా మాట వినండి. వద్దు బాబు గారు మీకేమైనా అయితే అబ్బాయికి మా ముఖాలు చూపించలేం అంతకన్నా ఇక్కడ చావడమే మంచిది Stop it.